నా సాక్ష్యం ఏంటంటే మా వారికి బాగోక హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు కరోనా టెస్ట్ చేయలేదు. కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెనాలి హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాము. ఆ 2వ రోజు ఏమైందంటే ఆయనకి కొంచెం ఆక్సిజన్ తక్కువైంది. ఆక్సిజన్ తక్కువైనప్పుడు అక్కడ పనిచేసే డాక్టర్ మా పాప వాళ్ళ ఫ్రెండు, అమ్మాయి అంకులు ఆక్సిజన్ తగ్గుతూ ఉంది, మీరు వేరే హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పింది. అమ్మాయి నైట్కి ఎలాగో నువ్వే ప్రయత్నం చెయ్యి, తెల్లారి నేను చూసుకుంటానని చెప్పారు. అప్పుడు ఆ తెల్లారి కాటూరు హాస్పిటల్కి వెళ్ళాము. కాటూరు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదో మామూలుగా అసంకల్పితంగా టీవీ తిప్పుతూ ఉంటే ప్రసన్న కుమారయ్య గారిది వాక్యం వస్తుంది, లైవ్ వస్తుంది. అప్పుడు నేను అనుకోకుండా ఫోన్ చేశాను వాళ్ళకి. మా ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే అక్కడి నుంచి మా వారికి ఇంకా కరోనా తగ్గి 14వ రోజు ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది, దగ్గు కూడా ఏమి రావట్లేదు. కాటూరు హాస్పిటల్కి చేర్చిన తర్వాత మా పాప నేను మా ఆయన దగ్గర 2 రోజులు ఉన్నాము. అక్కడ నుండి వచ్చిన రోజు మాకు టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేశారు. మేము మాకు కూడా ఉందేమో కరోనా కొంచెం భయపడ్డాము. కానీ దేవుని కృప వలన మా పాపకి నాకు కరోనా రాలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాము. తర్వాత మా వారు కూడా ఇంటికి వచ్చారు. ఇప్పుడేమీ లేదు, శుభ్రంగా తగ్గిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన ప్రసన్న కుమారయ్య గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. నా పేరు చెర్రీ. ప్రైజ్ లార్డ్. నా పేరు సోఫియా. ప్రైజ్ లార్డ్. నా పేరు శాలిని. ప్రైజ్ లార్డ్. నా పేరు సంధ్య అండి. ఆగస్టు 15న కరోనా పాజిటివ్తో కార్డియాక్ అరెస్ట్ అయ్యి మా పెద్ద తమ్ముడు అలుగు సుధాకర్ చనిపోయాడు. ఆగస్టు 17న మేమందరం కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా నాకు, మా తమ్ముడు భార్య శాలిని, పిల్లలు చెల్సియా, సోఫియాలకు పాజిటివ్ అని రిపోర్ట్లో తెలిసింది. తమ్ముడిని కోల్పోయిన దుఃఖం, ఆవేదనతో ఉన్న మాకు, మా అందరికీ కరోనా పాజిటివ్ రాగా ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో వేదనలో ఉన్నప్పుడు మా పెద్దత్త గారు మేరీ జోస్ఫిన్ గారు ప్రసన్న కుమార్ అయ్య గారికి ఫోన్ చేసి మా అందరి గురించి ప్రార్థన చేయమని కోరారు. అయ్యగారు వెంటనే మాకు ఫోన్ చేసి ప్రార్థన చేసి, అమ్మ మీకు కరోనా పోతుంది, ఈసారి నెక్స్ట్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వస్తుందని మాకు చెప్పారు. మేము 2వ తారీఖున మళ్ళీ సెప్టెంబర్ 2న కరోనా టెస్ట్ చేయించుకోగా మా అందరికీ కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి మేము సజీవ లెక్కలో ఉంచినటువంటి యేసయ్యకే వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రార్థన చేసినటువంటి ప్రసన్న కుమార్ పాస్టర్ గారు దేవుని నామానికి వందనాలండి. నా పేరు రాధిక. మాది గుమ్మలూరు, అది పశ్చిమ గోదావరి జిల్లా. నాకు వివాహమైన నా దేవుడు గర్భఫలం తెచ్చారు. నాకు 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చాక ప్రసన్న కుమార్ పాస్టర్ గారు లైవ్ ప్రోగ్రామ్ నేను చూశాను. ప్రోగ్రామ్ చూసినప్పుడు నేను చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను, గర్భఫలంతో ఉన్నా కానీ ఏమవుతుందని. మరి 5వ నెల కాడి నుంచి లాస్ట్ 9 నెలల వరకు కూడా మరి నేను ప్రసన్న కుమార్ పాస్టర్ గారిది లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే దాంట్లో నెంబర్ తీసుకుని రోజు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేదాన్ని. పాస్టర్ గారు చెప్పాను, నీకు హెల్దీగా ఉండే మంచి బిడ్డను దేవుడు ఇస్తాడు, నీకు అమ్మను భయపడొద్దు అని దేవునికి మంచి బిడ్డను ఇస్తారు, నువ్వు భయపడొద్దు అని చెప్పారు. అలాగే మరి నాకు సిజేరియన్ కూడా జరిగింది లాస్ట్ 9వ నెలలు మరి వచ్చినప్పటికీ. మరి జరిగినప్పుడు దేవుడు నన్ను, నా బిడ్డను చాలా క్షేమంగా చూశారు. మరి నాకు ఇంత మంచి బిడ్డనిచ్చినందుకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామముకి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి కూడా చూడండి, ఇదిగో ప్రవచనం ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డ దేవుడు ముందే చూపించాడు. ప్రవచనంలో గర్భంలో ఉన్నప్పుడే ఈ బిడ్డను చూపించాడు. ఏ విధంగా కళ్ళు ఉంటాయి, ఏ విధంగా పుడతాడు, అన్ని దేవుడు క్లియర్ గా చూపించాడు. అదే ప్రవచనం చెప్పాము. దేవుడు అద్భుతంగా మంచి కొడుకునిచ్చాడు. వాళ్ళ ద్వారా విందాం సాక్ష్యం. మనం ప్రభు నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు. నా సాక్ష్యం అంటే దేవుడి ప్రవచనం ద్వారా నాకు ఇచ్చిన కుమారుని గురించి.
నేను 2nd మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు బ్లీడింగ్ అవుతూ ఉంటే ఇలా నేను లైవ్ ప్రోగ్రాంలో వాక్యం విన్నాను. వాక్యం విని సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న ప్రేయర్ చేసి ఏమవుదు దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పాడు. తర్వాత ప్రార్థన చేసి ప్రవచనం ద్వారా కీర్తన 127వ అధ్యాయము 3వ వచనం ద్వారా కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అలా నేను నమ్మాను, విశ్వసించి ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాను. అలాగే 9 మంత్స్ వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. 6th మంత్లో బ్రెస్ట్లో నాకు గడ్డల్లాగా వస్తే అవి కూడా సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు ఆ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. 9 మంత్స్ వరకు మంచిగా కాపాడి బాబుకు మంచి ఆరోగ్యం హెల్తీగా ఉండి 3 kgs ఉండేలాగా బాబుని నా కుమారుడిని ప్రవచనం చేసినట్లుగానే ప్రవచన రూపంగా దేవుడు నాకు కుమారుడిని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. చూసారండి, దేవుడు ఏదైనా చెప్పాడంటే ఆయన మాట నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరుద్ధకాదమని బైబిల్లో ఉంది. కాబట్టి ఎవరు ఎంతమంది ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్నారో, ఎవరికైతే పిల్లలు లేరో ప్రార్థన చేయించుకుంటే ఇలాగే దేవుడు గర్భం తెరిచి ఒక చక్కటి ప్రవచనాత్మకమైనటువంటి కుమారుడు మీకు కూడా ఇస్తాడు, మీరు కూడా నమ్మారంటే. కనుక దేవుడు ఈ సాక్ష్యాన్ని నిజంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక వందనములు. నా పేరు మనస్విని, మా హస్బెండ్ పేరు పృథ్వీరాజ్. మేము బెల్లంపల్లిలో ఉంటాము. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. గర్భఫలం లేక మేము చాలా బాధపడ్డాము. నేను నా హస్బెండ్ చాలా ప్రేయర్ చేసేవాళ్ళం, హాస్పిటల్కి కూడా వెళ్ళాము. నేను అనుకోకుండా ఒకరోజు కల్వరి టీవీలో ప్రసన్న కుమార్ అయ్య గారి వాక్యం వినడం జరిగింది. March 9th రోజు నేను కూడా ఫోన్ చేసి అందరిలాగే ప్రార్థన చేయించుకున్నాను. గర్భఫలం కోసం ప్రేయర్ చేయమనగానే అయ్యగారు, అమ్మగారు ఇద్దరు ప్రసన్న కుమార్ గారు ప్రేయర్ చేశారు. వెంటనే అయ్యగారు చెప్పడం జరిగింది, అమ్మ నీకు తప్పకుండా గర్భఫలం ఇస్తాడు దేవుడు అని ఒక ప్రవచనం నేను అయ్యగారి ద్వారా విన్నాను. కానీ నేను అప్పుడు నమ్మలేకపోయాను. March 9th రోజు నేను ప్రేయర్ చేయించుకున్నాను. March 13th రోజు మేము హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు, అమ్మను ప్రెగ్నెంట్ అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ గొప్ప అద్భుతం దేవుడు మా జీవితంలో జరిగించాడు. దేవుని కృప మాపై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మా కోసం ప్రార్థన చేసిన ప్రసన్న కుమారయ్య గారికి మరియు అమ్మగారికి మా కుటుంబం అంతటి తరఫు నుండి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాతండి. మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకండి. మేము మా పాప నేను ఈయన 4 రోజులు విపరీతమైన నీరసం దగ్గుతో చాలా బాధపడ్డామండి. టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ అన్నారు. మా మనవరాలు ఆశక అయితే టీవీలో ప్రోగ్రాం, ప్రసన్న కుమార్ సార్ గారి ప్రోగ్రాం టీవీలో చూస్తూ ఆయనతో ప్రార్థన చేయించి మేమున్న గదిలోకి పట్టుకొచ్చి మాకు ప్రార్థన చేయించిందండి. ఇప్పుడు మాకు నెగిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మా పిల్లలకు కూడా నెగిటివ్ వచ్చింది. దేవునికి స్తోత్రం, అయ్యగారికి వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎందరినో దేవుడు ముట్టాడండి. ప్రపంచంలో నువ్వు ఏ మూలన్నా సరే దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే నువ్వు లోబడాలి. మనం లోబడితే దేవుడు ఎవరినైనా స్వస్థపరచగలడండి. మన దేవుడికి ఒక పేరుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత మంచి మాట అండి. ఈ ప్రపంచంలో ఎవరు అంత మాట చెప్పలేదు, ఆయన ఒక్కడే చెప్పాడు బాగు చేసే దేవుడని. ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. అది 66 పుస్తకాల్లో నుంచి మనకి రాజులు, మొదటి రాజులు 17వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు. ఏలియా తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు బైబిల్లో. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి, రోషము గలవాడు, దేవుని కోసం నిలబడినటువంటి రోషము కలిగిన ప్రవక్త. దేవునికి ప్రవక్తలు కావాలి, సేవకులు కావాలి, సువార్థికులు కావాలి, పాస్టర్లు కావాలి, దైవజనులు కావాలి. అందరి ద్వారా ఆయన అనేక ఆత్మలు సంపాదించాలని దేవుడికి ఇష్టం. ఆస్తులను కాదు, ఆత్మలు కావాలి దేవుడికి. అలా ఎవరైతే ఆత్మలు సంపాదించాలనుకుంటారో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు. ఆ వరం ద్వారా వాళ్ళకు వరం ఇచ్చి వాళ్ళను వాడుకుంటాడు దేవుడు. అలాగా దీన సేవకుడైనటువంటి నన్ను ఆయన వరాలతో నింపి
ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నందుకు ఆయనకి నా జీవితకాలం అంతా కూడా ఆయనకి నేను రుణపడి ఉంటాను, పాదసేవ చేసుకుంటాను. హల్లెలూయా. ఏలియాను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం 1 నుంచి 7వ వచనం వరకు. ఏలియాతో ఒక ప్రవచనం చెప్పమన్నాడు. ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు కనుక ఎవరితో చెప్పమన్నాడంటే ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఆ దేశానికి షోమ్రోను పట్టణానికి ఆయన రాజు అండి. రాజు దగ్గరికి పోయి ప్రవచనం చెప్పు అంటే ఎంత ధైర్యం కావాలండి. ఆ ప్రవచనం కూడా ఏంటో తెలుసా, అది పాజిటివ్ కాదు, అది నెగిటివ్ మాట్లాడాలి వెళ్ళి. అప్పుడు రాజు యొక్క రెస్పాండ్ ఎలా ఉంటుందో తెలియదు అసలుకి. చావైనా రేవైనా దేవుడు చెప్పాడంటే ఆ ప్రవచనాన్ని ప్రవచించాల్సిందే. సేవకులు సేవకు వచ్చారు అని అంటే వాళ్ళు చావుతో పోరాడుతున్నారని అర్థం. సేవ అంటే అంత ఈజీ కాదండి. ఏ పనైనా చేయొచ్చేమో కానీ సేవకు వచ్చావు అని అంటే నువ్వు చావు చావు నోట్లో తల పెడుతున్నావు అని అర్థం. దానికి నువ్వు రెడీ అయితే సేవకురా, లేకపోతే ఊరికే మనం జిముక్కులు చేయడానికైతే సేవ పనిచేయదు. కనుక ఈ రోజున ఏలియా గురించి ఆ సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఒక రాజు దగ్గరికి పోయి ఏం చెప్తున్నాడు తెలుసా, రాజుగారు రాబోయే సంవత్సరాల్లో వర్షమైనా సరే మంచైనా పడదు. సూపర్ అండి ప్రవచనం. మంచైనా వర్షమైనా పడదు. వర్షం వలన పంటలు పండవు చాలా మందికి తెలుసు. మరి మంచు ఎందుకు పడదు? మంచు ద్వారా కూడా కొన్ని పంటలు పండుతాయండి. అందువలన దేవుడు ఆ పట్టణానికి ఒక తెగులు పంపిస్తున్నాడు, ఆ పట్టణానికి ఒక కరువు పంపిస్తున్నాడు. దేవుడి మాట వినకపోతే కరువును ఎదుర్కోక తప్పదు. దేవుని మాట వినకపోతే కరోనాను కూడా ఎదుర్కోక తప్పదు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, దేవుడికి వీళ్ళు నాకు ఫేవరు, వీళ్ళు నాకు ఫేవర్ కాదు, వీళ్ళే నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలు అని కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దృష్టిలో అందరూ ఒకటే. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈ సందేశం లోకానికి తెలియాలి. ఆయన క్రైస్తవుల దేవుడే అని అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఆయన అందరికీ దేవుడు అని నాకు ఎప్పుడైతే తెలిసిందో ఈ దేవుని గురించి నేను ప్రకటించడానికి నా నడుము కట్టుకొని ముందుకొచ్చాను. సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు. నా కడుపున పుట్టినటువంటి నా పెద్ద కుమార్తె సేవలోకి వచ్చిన తర్వాతనే చనిపోయింది ఆమె. అప్పుడు నేను అనుకున్నాను, నేను నీ సేవ చేస్తున్నాను కదా, నువ్వు ఆమెను ఎందుకు బ్రతికించలేదని అడిగాను. నాకు ఇష్టమైంది నేను తీసుకున్నాను అన్నాడు. అయితే నేను సేవ చేయాలా వద్దా అన్నాను. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇలాంటి పిల్లలందరి కోసం నువ్వు ప్రార్థన చేయడం కోసమే అలాంటి బాధ గుండా నిన్ను నడిపించాను అన్నాడు. హల్లెలూయా. 8-9 సంవత్సరాల పాప చనిపోయిందంటే ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బాధపడతారో దేవుడు ఆ మార్గం గుండా నన్ను తీసుకెళ్ళాడు. కరువులో కూడా తీసుకెళ్ళాడు. ఆకలంటే ఏంటో తెలుసు నాకు, దాహం అంటే ఏంటో తెలుసు, పేదరికం అంటే ఏంటో తెలుసు, కన్నీరంటే ఏంటో తెలుసు, దుఃఖం అంటే ఏంటో తెలుసు. అన్ని కోణాల నుంచి దేవుడు నన్ను నడిపించుకుంటూ వెళ్ళి ఆయన కొట్టి 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 ఈ రోజున ఇలా మారిపోయాను. ఏలియా వెళ్ళి చెప్తున్నాడు, రాజుగారు రాబోయే సంవత్సరములలో వర్షమైనా మంచైనా పడదంటే దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడే వాళ్ళకి మాత్రమే డేర్ అండ్ డైనమిక్ గా మాట్లాడగలరండి. తత్తర మాటలు రావు, బిత్తర మాటలు రావు, తడబడవు, లేకపోతే వనకరు బెనకరు తనకొద్దు. అంటే దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నీకుందా? చాలా మందికి దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం లేదు కాబట్టే వాళ్ళు ప్రవచించలేరు. దేవుని సన్నిధిలో నిలబడరు కాబట్టే ఆత్మను పొందుకోలేరు. దేవుని సన్నిధిలో నిలబడరు కాబట్టే భాషలేంటో తెలియదు. దేవుని సన్నిధిలో నిలబడరు కాబట్టే వాక్యం యొక్క అర్థం ఏంటో తెలియదు. కత్తి పట్టుకొని నేను కూడా యుద్ధానికి వెళ్తానంటే దెబ్బతో ఓడిపోతావు. యుద్ధానికి వెళ్ళే ఆ రాజు ఎలా ఉండాలంటే యుద్ధం తెలిసిన వాడు అయి ఉండాలి. తెలియని వాడిని యుద్ధానికి పంపిస్తే ఆ యుద్ధ భూమిలో మరణిస్తావు. కనుక రాజులాగా మన కత్తి ఏంటంటే బైబిలే. మన కత్తి
స్మార్ట్ ఫోన్ కాదు, మొబైల్ కాదు. సాతానుడు ఏం చేశాడో తెలుసా అండి? బైబిల్ని స్మార్ట్ ఫోన్లో పెట్టేసి బైబిల్ని చదువుతున్నట్టుగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ విండోస్ మార్చేసి రకరకాల దృశ్యాలను చూసి వాడి వైపుకు జనాలను పోగు చేసుకుంటున్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాడండి ఏలియా. ఎస్, వర్షం పడదు, మంచు పడదు, నువ్వేమన్నా చేసుకో, ఆ పట్టణం అంతా కూడా కరువు తాండవమాడుతుంది. ఆ పట్టణం అంతా కూడా నదులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, పశువులకు గడ్డి లేదు, మనుషులకు ఆహారం లేదు. దీనికి ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నానో తెలుసా? నూకలు లేవు, రూకలు లేవు. నూకలు లేకపోయినా, రూకలు లేకపోయినా దేవుడు నిన్ను బతికించగలడు. ఈ సన్నివేశానికి, ఈ సబ్జెక్టుకి ఇస్తున్న టైటిల్ ఏంటంటే నూకలు లేవు, రూకలు లేవు. రూకలు లేవు, నూకలు లేవు. రూకలు లేకపోయినా, నూకలు లేకపోయినా నిన్ను బతికించగలడు. దుడ్డు లేకపోయినా, దుల్లగొడుతున్న గోధుమలు లేకపోయినా నిన్ను బతికించగలడు. రూకలంటే డబ్బులు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వింటున్నారు కాబట్టి అయ్యో మాకు దుడ్లు లేవు అనుకుంటున్నారేమో. దుడ్లు లేకపోయినా దేవుడు వాటిని సృష్టించగలడు. పైసలు లేకపోయినా దేవుడు పైసలను సృష్టించగలడు. డబ్బులు లేకపోయినా డబ్బులను సృష్టించగలడు. నూకలు లేకపోయినా నూకలు ఇవ్వగలడు. దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం ఉంటే. దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం మనకు లేదు. అందుకే మనకి రూకలు లేవు, నూకలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు. దేవుడు అనుకున్నాడంటే పైసలు కాదు, దుడ్లు కాదు, రూకలు కాదు, ఆయన ఎక్కడైనా సృష్టించగలడు. ఎక్కడైనా సృష్టించగలడు. ఏలియాకు అక్కడున్న ఆ పట్టణానికి, ఆ దేశానికి కరువు వచ్చినా సరే ఏలియాకు మాత్రం ఏం చెప్తున్నాడో తెలుసా? మై డియర్ సన్, నువ్వు ఒక వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో. అక్కడికి నువ్వు ఏం చేయాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ నీకు నేను చెప్తాను. అది ప్రవక్తను ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోవాలి. ఏ జలము తాగాలి, ఏ ఫలము తినాలి, ఆ ఏలియా ప్రవక్తకు దేవుడు స్పష్టంగా ఒక క్లారిటీ ఇస్తున్నాడు. క్లారిటీ లేకుండా సేవ చేయడం ఏంటండి? దర్శనం లేకుండా సేవ చేస్తాం మనం. ఒక ప్రవచనం లేకుండా సేవ చేస్తాం. దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనం ఏంటంటే దేవుని సన్నిధిలో నేను కనిపెడుతుంటే యెషయా 45 మొదటి వచనం దగ్గరికి వచ్చే లోపల దిస్ ఈజ్ యువర్ ప్రాఫెసీ అని చెప్పాడు. అప్పుడు నేను చూశాను. మొదట్లో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. లక్షల మంది, కోట్ల మంది అశేష ప్రజానీకం ఈ వర్తమానాలు వింటూ వాళ్ళు స్వస్థతలు పొందుకుంటూ, మేలులు పొందుకుంటూ, రక్షణ పొందుకుంటూ, వాళ్ళు ఆనందం పొందుకుంటూ, సమాధానం పొందుకుంటూ, నెమ్మది పొందుకుంటూ వాళ్ళు చెప్తుంటే దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచనం నాకు గుర్తొస్తుంది. అప్పుడు అన్నాడు, నీ పక్షంగా నేను నిలబడుతున్నాను. నేను చెప్పాను, ఐఎమ్ ఏ సింపుల్ ఆర్డినరీ పర్సన్. నేను ఎలా చెప్పగలను ప్రభువా? ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ లేదు. ఐ హ్యావ్ నో రికమెండేషన్, నాకు రికమెండేషన్ లేదు. నేనేం చేయాలి? దేవుడు అన్నాడు, నేనే నీకు రికమెండేషన్, నేనే పెద్ద మనీ నీకు, నేనే పెద్ద గని నీకు. నేను నీ పక్షంగా ఉండగా నీకెందుకు భయం? చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు, నీ పక్షంగా నేను నిలబడుతున్నాను, చాలు. ఇది కాదా? ఇది అవసరం లేదా నీకు? అప్పటికే కుమార్తెను పోగొట్టుకొని కుంగిపోయి ఉన్నాను నేను. అసలు చెయ్యాలా వద్దా అని ఒక డైలమాలో ఉన్నాను నేను. ఏలియా కూడా అదేనండి. వెళ్ళిపోయి రాజుతో చెప్పిన తర్వాత అక్కడ ఏలియాకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీకు ఏ జలము తాగాలో, నువ్వు ఏ ఫలము తినాలో నేను నీకు చూపిస్తున్నాను. దేవుడు చెప్పినట్లుగా ఏ నది దగ్గరికి పోవాలి, దేవుడు చెప్పినట్లుగా ఏ వాగు దగ్గరికి పోవాలి, దేవుడు చెప్పినట్లుగా ఏ ఆహారం ఇవ్వబోతున్నాడో చూడండి. ఏలియాకి ఇప్పుడు వినబోతున్నాం మనం. ఏలియా కంట ఆ వాగు నీరు మాత్రమే తాగాలంటే ఏలియా కోసం ఒక వాగును సిద్ధపరిచాడు దేవుడు. మరి నీ కోసం, నా కోసం సిద్ధపరచలేడా అండి? నీ కోసం, నా కోసం ఆహారాన్ని సృష్టించలేడా? ఏలియాకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, వండకుండానే వడ్డించగలడు మన దేవుడు. హల్లెలూయా! వండక్కర్లేదండి. అయ్యో మాకు గ్యాస్ లేదు, మాకు స్టవ్ లేదు, మాకు డబ్బులు లేవు, మాకు బియ్యం లేవు, మాకు రూకలు లేవు, మాకు నూకలు లేవు, మాకు అది లేదు.
మనం దేవుణ్ణి శోధించడం, సాకు చెప్పడం తప్ప మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించే అనుభవం నీకుందా ప్రియమైన సహోదరి సహోదరుడా? దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నీకుందా? దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం మనకుండదు. అది ఏలియాకుంది. ఏలియా గురించి ఎక్కువ ఎందుకు ఈ భాగంలో రాశాడు తెలుసా? ఆ సేవకుణ్ణి నువ్వు చూసి ఆ సేవకుణ్ణి ఒక మాదిరిగా తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇక్కడ రాసి పెట్టాడు. చాలా మందికి దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం లేదు. రోడ్ల మీద నిలబడే అనుభవం ఉంది, లేకపోతే పార్కుల్లో నిలబడే అనుభవం ఉంది, గార్డెన్స్లో నిలబడే అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కావాలి మనకి. వాగునీరు తాగు, అయ్యో ఆ వాగునీరు మంచిదా చెడా, దానివల్ల ఏమైనా సరే క్రిములు ఉంటాయా, ఇన్ఫెక్షన్ అవుతుందా, ఏం క్వశ్చన్ చేయలేదు. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. ఆయనకి ఎలాంటి ఆహారం వచ్చిందో తెలుసా అండి? అక్కడ ఎవరు వండారో బైబిల్లో రాయలేదు, ఎవరు సిద్ధపరిచారో రాయలేదు, ఎక్కడ వండి తీసుకొస్తారో రాయలేదు. ఎలాంటి ఆహారమో మాత్రం ఉంది అక్కడ. పొద్దునంట రొట్టె మాంసం. సేవకుడికి చూడండి ఎంత విలువిస్తున్నాడు. సేవకులంటే అర్థం కావట్లేదు. సేవ అంటే అసలు సేవలోకి చాలా తక్కువ మంది వస్తారు. ఆ సేవలో కూడా దేవునికి ఇష్టమైన మనుషుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. చాలా పోయిన వారం చెప్పినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. పాస్టర్ గారు మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైందండి. బైబిల్ని మనము ఏదో తమాషగా అన్ని బుక్కుల్లాగా చదివితే అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడా నాకు నేర్పించు ఇది అని అడగాలి. బైబిల్ కాలేజీలో చదివితే బైబిల్ చెప్పలేవు నువ్వు. ప్రపంచం అంతా తిరిగితే బైబిల్ చెప్పలేవు నువ్వు. ఒకే ఒక ప్రీచరు, ఒకే ఒక టీచర్ ఉన్నాడు. హిజ్ నేమ్ ఈజ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే బోధిస్తాడు. ఖచ్చితమైనటువంటి మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడి నుంచే మనకు వస్తుంది. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన మాటలు కాదు, ఇవేవో కబుర్లు కాదు అని మీకు మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఏ జలము తాగాలి, ఏ ఫలము తినాలి అనేది ఏలియాకు స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఎవ్వరికి నూకలు లేవు, రూకలు లేవు. దేవుడు ఏలియా కోసము ఆకాశములో నుంచి ఒక శ్రేష్టమైన ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆకాశంలో నుంచి మన్నా కురిపించబడింది. ఇశ్రాయేలీయులకు బండలో నుంచి నీళ్లు రప్పించబడినాయి. శిష్యుల కొరకు యేసు ప్రభు మత్స్యంలో నుంచి మణిని సృష్టించాడు. బండలో నుంచి బలగాల కొరకు నీళ్లను సృష్టించాడు. మరి నీ కోసం నా కోసం సృష్టించలేడా? ఒక సాధారణమైనటువంటి సేవకుణ్ణి ఈ రోజున ఇంతమంది వినడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ తినాలి, ఏమి తాగాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి అనేది దేవుడు క్లియర్గా ఇస్తాడండి. అందుకే నాకు బైబిల్ ఇష్టం. నాకు బైబిల్ ఇవి కాకెమ్మ కథలు కావివి, ముసలమ్మ ముచ్చట్లు కావివి, ఏదో కవులు రాసిన కల్పితాలు కానే కాదివి. కవి రాస్తే అవి బుర్రలో నుంచి పుడతాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాటలు పరలోకపు గవినిలో నుంచి వచ్చిన మాటలు. ఇవి జీవమున్నాయండి. ఒక్క మాట తగిలితే చాలు నీ జీవితము, ఎడారి జీవితము ఎలా మారిపోతుందో తెలుసా? అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోతుంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నేను ఆరాధించే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక సీటు ఉంటుంది, అదే యేసయ్య సీటు. 10 మంది దేవుళ్ళు ఉండరండి 10 సీట్లు వేయడానికి. అందుకే దేవుడు కొన్ని రూల్స్ ఇచ్చాడు మనకి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. ఈ బైబిల్ అంతా దేవుడి చేత ఇవ్వబడినటువంటి ఒక ఎజెండా ఇది మనకి. ఆ ఎజెండాలో మొట్టమొదటి పేరేంటో తెలుసా? మొట్టమొదటి మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అదే ఏలియా, అక్షరాల ఏలియా జీవితంలో అదే చేశాడు. ఏ జలము తాగాలి, ఏ ఫలము తినాలి. నిజంగా అక్కడ బైబిల్లో రాసిందండి. ఏమని రాసిందో తెలుసా? యెహోవా సెలవు చొప్పున వెళ్ళాడంట. అక్కడ యెహోవా సెలవు చొప్పున అక్కడ వెళ్ళినట్లుగా ఉంది. దేవుని యొక్క సెలవు లేకుండా నీకు దేవుని యొక్క సెలవు లేకుండా నీకు కొలువు ఉండదు. ఆ కొలువును చూసుకొని మురిసిపోతున్నావేమో. దేవుని సెలవు లేకుండా నీకు కలిమి ఉండదు. దేవుని సెలవు లేకుండా నీకు జలం ఉండదు. దేవుని సెలవు లేకుండా నీకు బలం ఉండదు. దేవుని సెలవు లేకుండా నీకు బలగం ఉండదు.
దేవుని సెలవు చొప్పున ఆజ్ఞ చొప్పున వెళ్ళిపోతున్నాడంట వాగు దగ్గరికి. నువ్వు అలా వెళ్ళగలవా? దేవుడి మాట వింటావా? అలాగా దేవుడి సెలవుతోనే కొలువుంది. ఈ రోజున కొలువు ఉందంటే అది నీ సామర్థ్యం అనుకుంటున్నావేమో. కొలువు చేస్తున్నావంటే అది దేవుడి యొక్క సెలవే. కలిమి ఉందంటే అది దేవుడిచ్చిందే. జలము ఉందంటే అది దేవుడిచ్చిందే. ఫలము ఉందంటే అది దేవుడిచ్చిందే. ఆ దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడిచ్చినటువంటి కొలువును దేవుణ్ణి మర్చిపోయి ఆ కొలువునే పూజిస్తున్నావు. దేవుణ్ణి మర్చిపోయి ఆ యొక్క కలిమినే పూజిస్తున్నావు. దేవుణ్ణి మర్చిపోయి ఆ జలమునే పూజిస్తున్నావు. దేవుణ్ణి మర్చిపోయి ఆ ఫలమునే పూజిస్తున్నావు. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం అండి. దేవుడి సెలవు లేకపోతే నువ్వు వండుకున్నటువంటి అన్నం తినగలవా? దేవుడి సెలవు లేకుండా నువ్వు సంతోషం పొందగలవా? దేవుడి సెలవు లేకుండా అంట సింహాలకు ఆహారం దొరకదంట, బైబిల్లో ఉంది. దేవుడి సెలవు లేకుండా మనం ఏమీ చేయలేం. వెళ్ళిపోయాడండి. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. పొద్దున్నే ఎవరి ద్వారా వస్తుంది ఆహారం ఆయనకి? కాకోలములంట. ఏదైతే మనం ఊహించమో, ఇమాజినేషన్ చేయమో వాళ్ళ ద్వారా దేవుడు మన దగ్గరికి తెప్పిస్తాడంట. సూపర్ అండి, హల్లెలూయా. వీళ్ళు మనకు సహాయం చేస్తారని నమ్మం అసలుకి. వాళ్లే సహాయం చేస్తారు. మా సేవలో అలాగే జరిగిందండి. సేవలు అలాగే చూసాం. రొట్టె మాంసం, పచ్చి పులుసు కాదు, ఈ పచ్చి పులుసు చేసుకున్నామండి, ఇది దేవుని చిత్తం అండి, దేవునికి మహిమ కలుగును గాక అంటారు. నువ్వు పచ్చి పులుసు తినడం దేవుని చిత్తం కాదు. ఎండిపోయిన రొట్టెలు దేవుని చిత్తం కాదు. నువ్వు ఎండిపోయినట్లుండడం దేవుని చిత్తం కాదు. ఆయన రారాజు, ఆయన బిడ్డలమైనటువంటి మనము రారాజులమే. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేశాడు. నా కుమారుడు నాకంటే మరి గొప్పవి చేస్తాడని బైబిల్లో ఉంది. ఈ వచనం తెలియదేమో చాలా మందికి. తెలియపోతే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా వాళ్ళ కళ్ళు తెరిపించును. ఆయన ఈ సబ్జెక్టు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రూకలు లేకపోయినా నూకలు సృష్టించగలడు. బండలో నుంచి తన పిల్లల కోసం ఏం చేశాడంటే జలధారలను సృష్టించాడు. తన పిల్లల కోసం మత్స్యంలో నుంచి మణిని సృష్టించాడు. హల్లెలూయా. ఇదండి దేవుడు గొప్పతనం అంటే. ఎక్కడైనా దేన్నైనా ఎప్పుడైనా ఎలా అయినా సరే నేను ఆరాధించే దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తాడు. ఆహా, పొద్దున సాయంత్రం ఆయనకి ఎలా ఉందో తెలుసా అండి? ఊరంతా కూడా మలమల్లాడిపోతుంది. పంటలు లేవు, నీళ్లు లేవు, అన్నం లేదు, ఆహారం లేదు, ఏమీ లేకపోయినా సరే తన సేవకుడిని పోషిస్తున్నాడు. దేశం ప్రపంచం యావత్తు కరోనా గుప్పెట్లో గజ 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 వణికిపోతుంటే దేవుని సేవకులు దాని గురించి ప్రార్థన చేసి ఏమీ భయం లేదు అని చెప్పవలసిన బాధ్యత సేవకుల మీద ఉంది. సేవకులే మాకొచ్చింది, ఇది అందరికి వస్తుంది అని చెప్తే అలాంటి కాకెమ్మ కథలు, పప్పు కథలు, పప్పుచారు కథలు పనిచేయవు. దేవుడి పవర్ ఏంటో ప్రజలకు చూపిస్తే ఈ దేవుడే మాకు కావాలంటారు. అది వస్తుంది, అందరికి వస్తుంది. కుదరదు అవన్నీ పప్పుచారు మాటలు. ఎందుకు వస్తుందండి? దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఊడిపడదు అని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైనా ఎత్తిపట్టి ప్రార్థన చేసావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, చెల్లి, తల్లి, అన్న, తమ్ముడా, అక్క, మీకు నేను దేవుని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అనేక విషయాలు తీసుకొచ్చి చెప్పాను, కానీ టైం సరిపోవట్లేదు. ఎప్పుడొచ్చినా కూడా చాలామంది కూర్చొని టీవీలో పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు, ఈ వర్తమానం నా కోసమే. పేదరికాన్ని కూడా ఆయన మార్చగలడు. ఆయన మాల్ని మార్చగలడండి. మారిన మాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. పదార్థాలను మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు, ప్రజలను మార్చగలడు, ప్రభుత్వాలను కూడా మార్చగలడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన్ని ఏమనుకుంటున్నారండి? ఈ చిన్నదానికి ఇట్లా గజ 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 వణికిపోతున్నాం. ప్రకటన గ్రంథం ఒక్కసారి ఆ సన్నివేశాలన్నీ చూసామంటే గన ఇంకా మనకి భయం పుట్టుకొని వస్తుంది. హల్లెలూయా. ఊరంతా కూడా కరువుతో మాడిపోతుంటే దైవ సేవకుడికి మాత్రం పొద్దున రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం, తాగడానికి చెరువును అక్కడ సిద్ధపరిచాడు. మనకు ఉండొచ్చా అండి కరువు?
మనకు భయం ఉండొచ్చా? నువ్వే భయపడుతుంటే నిన్ను వెంబడించే విశ్వాసులు ఇంకెంత భయపడతారు? నువ్వే దాన్ని చూసి గజగజ వణికితే నిన్ను వెంబడించే విశ్వాసులు ఎంత భయపడతారు? క్రైస్తవులు ఎంత భయపడతారు? ఒక కాలనీలో నువ్వు ఉన్నావంటే ఆ కాలనీకి అంతటికి నీ వలన ప్రొటెక్షన్ కలగాలి. ఒక రాష్ట్రంలో నువ్వు ఉన్నావంటే ఆ రాష్ట్రానికి అంతటికి సుఖము సంతోషం కలగాలి. అప్పుడు అంటారు మీ దేవుడు మాకు కావాలండి. అప్పటి వరకు ఎవరు అనరు. నీ దేవుణ్ణి ఇండైరెక్ట్ గా నువ్వు చూపిస్తున్నావు, నా దేవుడు ఇది అని. ఇండైరెక్ట్ గా నీ మాటలతో యేసు ప్రభుని ఎక్స్పోజ్ చేస్తున్నావు. నీ ప్రవర్తనతో యేసు ప్రభుని ఏం చేస్తున్నావంటే అక్కడ అందరికీ ఎక్స్పోజ్ చేస్తున్నావు, అందరికీ చూపిస్తున్నావు. బైబిల్లో ఇన్ని రకాల డెమాన్స్ట్రేషన్లు ఉంటే ఒక్క డెమాన్స్ట్రేషన్ అన్నా చేసావా? ఒక్కటన్నా సరే. ఏలియా ఎన్ని డెమాన్స్ట్రేషన్లు చేసి చూపించాడో. మన ముందు ఒక దైవ సేవకుడు ఉన్నాడంటే ఆ దైవ సేవకునిలో నుంచి చూసి నేర్చుకోవాల్సినవి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఒక్కటన్నా నేర్చుకొని నేర్పించావా? ఒక్కటన్నా సరే. ఎంతసేపటికి ఆత్మలు కాదు ఆస్తులు సంపాదించుకోవాలి అని అనుకున్నావంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎలా కుప్ప కూలిపోయిందో నీ ఆస్తిని అని ఊదేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? డాలర్ని పడగొడతాడు, మనీ మటు మాయమైపోతుంది, పైసలు మాయమైపోతాయి, రూకలు మాయమైపోతాయి. అప్పుడు ఏం చేస్తావు? హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాలు కూర్చొని వాక్యం వింటున్నారు. దేవుడు చూపిస్తున్నాడు నాకు ఈ వర్తమానం మీకోసమే. మా పేదరికం పోదా, మా పిల్లలు ఇంకా బాగుపడరా, నా భర్త మారడా, నా భార్య మారదా, నా బంధువులు మారరా. మారతారు. ఎందుకు మారరు? పాజిటివ్ మాట్లాడడం నేర్చుకోండి, నెగిటివ్ కాదు. ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళని మనం విమర్శిస్తే వాళ్ళని దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నామా, దేవునికి దూరం చేయాలనుకుంటున్నామా? పక్కలో బల్యంలాగున్నటువంటి యూదా ఇస్కరియోతు కాళ్ళు కడిగాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా అలాంటి వాళ్ళు కాళ్ళు కడగమని కాదు అర్థం. నా కళ్ళకి నీ లోపాలు ఏవి కనబడట్లేదు అని దేవుడు దాని అర్థం, దాని మీనింగ్ అది. కాళ్ళు కడగడం అంటే మనం కూడా పోయి కాళ్ళు కడగడం యాజ్ ఇట్ ఈజ్గా చేయడం అంటే దాని అర్థం అది కాదు. నీలో ఇన్ని లోపాలున్నాయి, అవి నా దృష్టిలో ఏ లోపాలు కనబడట్లేదు, నీ కాలి దుమ్మును కూడా నేను క్షమిస్తున్నాను అని దాని అర్థం అది. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా అండి? కాళ్ళు కడగడం అంటే కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దుమ్మును కూడా నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా ఇతరులను అలా క్షమించమని దాని అర్థం. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి మోకాళ్ళ మీదుండి దేవా నాయనా నువ్వే నేర్పించు ప్రభా. ఈ బైబిల్ కాలేజీ వాళ్ళు ఎవరు నేర్పించలేరు, కానీ నువ్వు నేర్పించని అడిగితే దేవుడు ఎందుకు నేర్పించాడండి? బైబిల్ని నీ చేతిలో ఇచ్చిన దేవుడు దాని అర్థం కూడా నేర్పించలేడా? నేర్పిస్తాడు. ఎస్, 100% నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడిన మాట ఏంటో తెలుసా? ఊరంతా కరువులో ఉన్నా సరే దైవ సేవకుడికి మాత్రం కరువు లేదు. ప్రపంచం అంతా కూడా దేనికోసమో భయపడుతుందా? నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకు భయపడాలండి? నువ్వు నిజంగా రక్షించబడి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షించబడి దేవుని కొరకు నువ్వు సిద్ధపడ్డావంటే నీకు ఇంకా భయం ఎందుకు? యుగ యుగాలు ఆయనతో ఉండేటువంటి ఆ పరిశుద్ధ లోకానికి నువ్వు సిద్ధపడాలి. అపవాదికి, క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తలకు సిద్ధపరిచినటువంటి ఆ నరకంలోకి ఎవరు వెళ్ళొద్దు అనేదే ఈ ప్రయాస, ఈ రోషము, ఈ యొక్క దేవుని కొరకు పనిచేయడం జరుగుతుంది. మనం ఏలియా కరువు కూడా ఏలియాకు కూడా ఇవ్వాలి కదా కరువు. అయితే మరి ఈయన స్పెషల్ ఏంటి? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా స్పెషలే. అది కూడా పచ్చి పులుసు పంపించాడా? ఎండిపోయిన చేపలు పంపించాడా? కంపు కొట్టే పనికి రానటువంటి అదేంటి పాసిపోయిన అన్నం పంపించాడా? పాస్టర్ గారికి ఏదైనా సరే పాడైపోయింది ఏదైనా ఉంటే మేము మీకు ఇద్దాం అనుకుంటున్నామండి అంటారు. అంటే పాడైపోయింది నువ్వు ఇస్తున్నావు సేవకుడి కంటే ఇండైరెక్ట్గా దేవుడికి ఇస్తున్నట్టే. అందుకే ఈ సబ్జెక్టులో నుంచి వండకుండా వడ్డించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వండక్కర్లేదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మాకు కూడా అంతే, ఒక ప్రార్థన చేసుకుంటా ఉంటాం, ఈవినింగ్ కల్లా డోర్ తట్టి పాస్టర్ గారు మీకు వేడివేడి బిర్యానీ తెచ్చామండి అంటుంటారు. అలా ఎన్నిసార్లు జరిగిందో.
మేము మోకాలు ప్రార్థన చేసుకుంటా ఉంటాం, పాస్టర్ గారు ఈ మనీ మీకు ఇవ్వమని మేము మీ దేవుడు చెప్పాడండి ఇస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యాలు విన్నాం చూడండి. వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళం కాదు. వాళ్ళు వైజాగ్లో ఒకరు, రాజమండ్రిలో ఒకరు, బెల్లంపల్లిలో ఒకరు, ఇంకో చోట ఒకరు వీళ్ళందరూ బాగుపడి వాళ్ళంతటా వాళ్ళు సాక్ష్యాలు పంపిస్తే ఆ సాక్ష్యాలు ఇక్కడ రిలే చేస్తున్నాం. మేము చేతులు పెట్టక్కర్లేదు. దేవుని యొక్క శక్తికి అది ఎంత దూరం ఉన్నా సరే దేవుని వాక్కు పంపి బాగు చేస్తాడు అని 107వ కీర్తన 20వ వచనంలో స్పష్టంగా రాసి ఉంది. ప్రపంచంలోనూ ఏ మూలన్నా సరే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని కళ్ళకు సీక్రెట్ అంటూ ఏదీ లేదు. కనుక ఈ పాఠం ద్వారా మనం ఈ భాగం ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, వండకుండా వడ్డించగలడు, రూకలు లేకపోయినా నూకలు ఇవ్వగలడు. చేపల నుంచే డబ్బు సృష్టించాడండి. డబ్బు 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 అంటే ఆ డబ్బు రాదు మనకి. యేసు నామములో మనీ వచ్చునుగాక అంతే. అది పరిగెడతా ఉంటుంది మన వెనక, అది పరిగెడతా ఉంటుంది. ఇప్పటి వరకు దాన్ని డోంట్ కేర్ అండి, అసలు కేరే చేయను అసలు. ఎందుకంటే దేవుడు కావాలి, పరలోకానికి కొంతమందిని నడిపించాలి మనం. హల్లెలూయా. రెండవ సన్నివేశానికి వెళ్ళిపోతున్నాను. చాలా మంది చూస్తున్నారు. చెల్లెళ్ళు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అక్కలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కుటుంబాలు భయపడొద్దు. కరోనాను చూసి భయపడొద్దు, వ్యాధులను చూసి భయపడొద్దు. ప్రవక్తలు మన దేశంలో ఉన్నారు కాబట్టే మన దేశం ఇంకా ఇలా ఉంది. ఆ షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు కాబట్టే ఆ షోమ్రోన్ పట్టణానికి మళ్ళా ఏమైపోయిందంటే ఆ జలము ఫలము మళ్ళా తిరిగి వచ్చినట్లుగా బైబిల్లో కనబడుతుంది మనకి. ఆ జలము మళ్ళీ ఇచ్చాడు, ఫలము మళ్ళీ ఇచ్చాడు. వాళ్ళంతా కేరింతలు కొట్టారు. అలా కరువు రావడానికి ఒకటే కారణం ఏంటంటే, ఇశ్రాయేలీల రాజుల్లో ఆహాబు రాజు అంత పనికిమాలోడు, అంత దరిద్రుడు ఇంకొకరు లేరు. ఎందుకంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే విగ్రహారాధన చేశాడు. దేవుడు ఏ గుడి కట్టొద్దు అన్నాడో అదే గుడి కట్టాడు. ఆ రెండు పనులు చేసినందుకు ఆ షోమ్రోను పట్టణం అంతా కరువు. ఒక మనిషి తప్పు చేసినందుకు పట్టణానికి అంతటికి శిక్ష. ఒక మనిషి మంచి చేస్తే దేశానికంతా రక్ష. కాబట్టి మనం మంచి చేస్తే మన పట్టణం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కరువు ఎందుకోసం వచ్చింది అనుకోండి. మన ఇంట్లో ఎందుకు కరువు ఉంది? ఈ ఆహాబు రాజులాగే చేస్తుంటాం మనం. మన పిల్లలు ఎందుకు బాధపడుతుంటారు? ఈ ఆహాబు రాజులాగే చేస్తాం. మన వంశం ఎందుకు శాపం? ఈ ఆహాబు రాజులాగే చేస్తాం. ఎందుకు మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు ఉంటాయి? ఈ ఆహాబు రాజులాగే చేస్తాం. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అందుకే బైబిల్లో రాసి ఉంది. ఆ 16వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. ఆ ఇశ్రాయేలీలలో ఆహాబు రాజు అంత పనికిమాలినాడు అంటే ఇంకెవరు లేరు, అంత పనికిమాలినాడు. అందుకే దేవుడు ఆ దేశానికి కరువును రప్పించాడు. మరి మాట వినకపోతే అంతే జరుగుతుంది. మరి కరోనా ఒక్క దెబ్బతో దేవుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది అంతే. ఇప్పటికైనా సరే మొదట నా పిల్లలు తెలుసుకోవాలనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. పిల్లలు తెలుసుకోవాలి, ఫస్ట్ దేవుని పిల్లలు తెలుసుకోవాలి. దాని గురించి ఏంటి ప్రభువా, మేము ఎక్కడ పొరపాటు చేసాం, మేము ఎక్కడ తప్పు చేసాం, మేము ఎక్కడ ప్రభువా ఇది చేసామని తెలిసామనుకో ఆటోమేటిక్గా దేవుడు దాన్ని అలా మార్చేస్తాడంతే. ఒకటే దెబ్బ, ఆయన ఏదైనా చేయగలడు. రెండవ సబ్జెక్టు కీర్తనలు 113వ కీర్తన 9వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దానికి ఒక టైటిల్, సంతులేని స్త్రీని సంతోషము గల తల్లిగా మార్చును. హల్లెలూయా. ఎంతమంది స్త్రీలు ఇప్పుడు టీవీ దగ్గర కూర్చొని ఉంటున్నారు. సంతు లేకపోవడం అంటే ఏంటంటే వాళ్ళు గొడ్రాళ్లతో బాధపడుతున్నారు. ఒకరు పెళ్ళై 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇక మాకు పిల్లలు పుట్టరని దత్తత తీసేసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలా తీసుకోవడమైనా తీసుకుంటారు కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం అనుకోరు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడం అనేది అదేంటో తెలుసా? అది శాపం. అది ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏందో తెలుసా? గాడ్ బ్లెస్డ్ దెమ్, దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీలో ఆశీర్వాదం లేదు కాబట్టి పుట్టట్లేదు. డాక్టర్ ఏం చేస్తాడు మధ్యలో? డాక్టర్ కూడా మనిషే, ఆ గైనిక్ డాక్టర్ కూడా మనిషే, కాకపోతే ఆమె చదువుకుంది దాని మీద. కానీ ఆ జ్ఞానానికి ఒక లిమిట్ ఉంది. దేవుడి జ్ఞానానికి అది అన్లిమిటెడ్. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఎక్కడండి? మనుషుల జ్ఞానం ఎక్కడ? ఎలా ఉందంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టుంది.
తల్లి ముఖ్యమా పిల్ల ముఖ్యమా అన్నట్టుంది. ఎందుకంటే మనము ఏం చేయాలంటే దేవుణ్ణి వదిలిపెట్టేసి ఏం చేస్తున్నావు తెలుసా, డాక్టర్ 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 అంటే ఆయన ఏం చేస్తాడు? డాక్టర్ ప్రార్థన చెయ్యాలి, ప్రయత్నం చేయాలి, అప్పుడు ఆ డాక్టర్కి దేవుడు జ్ఞానం ఇస్తాడు. డాక్టర్లు చాలామంది సర్జరీలు ఎందుకు ఫెయిల్ అయిపోతే తెలుసా, అక్కడ దేవుని జ్ఞానం పనిచేయదు. లాస్ట్కి డాక్టర్ ఏమంటాడు తెలుసా, మీ దేవుడిని జ్ఞాపకం చేసుకో. ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎందుకు అన్నాడు? ఐఆమ్ అన్ఫిట్ అని ఆయనకు తెలుసు. ఎందుకంటే వరల్డ్ నాలెడ్జ్ వేరు, హెవెన్లీ నాలెడ్జ్ వేరు. వరల్డ్ నాలెడ్జ్ వేరు, హెవెన్లీ విజ్డమ్ వేరు. హల్లెలూయా. సంతు లేని దాన్ని సంతోషముగా తల్లిగా మార్చును. గొడ్రాలు ఒక స్త్రీకి ఎప్పుడు తెలుసా అండి సంతోషం ఉండేది? ఎప్పుడైతే పిల్లల్ని కంటదో అది ఆమె పరిపూర్ణమైనటువంటి జీవితం. అప్పుడు ఆ తల్లి గంతులేస్తుంది. లేరనుకోండి, నువ్వు 10 మంది పిల్లల్ని దత్తత తీసుకొని పెంచినా అది నీకు సంపూర్ణం కాదది, అది పర్ఫెక్ట్ కాదది, అది ఇంపర్ఫెక్టే. హల్లెలూయా. బైబిల్లో అలాగ గొడ్రాళ్ళు షారా తీసుకోండి, రాహేలు తీసుకోండి, మనోహ భార్య తీసుకోండి, హన్నా తీసుకోండి, లేకపోతే ఎలిజబెత్ తీసుకోండి, షునేమీరాలు తీసుకోండి, వీళ్ళందరూ గొడ్రాళ్ళే. వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదా? షారా అయితే ఇప్పటికి కూడా నాకు షాకే. ఆమె వయసు ఎంతో తెలుసా అండి? 19 సంవత్సరాలు కాదు ఆమె వయసు. కొడుకును కన్నప్పుడు ఆమెకి 90 సంవత్సరాలు. ఇప్పుడు 90 సంవత్సరాలని ఎవరినైనా సరే పోయి దేవుడు నీకు కొడుకుని ఇస్తున్నాడమ్మా అని ప్రవచించామనుకోండి, పాస్టర్ గారికి ఏమన్నా లూజ్ అయిందా, స్క్రూ మెంట్లెక్కిందా, నాకు మోనోపాజ్ స్టేజ్ వచ్చింది, నా గర్భము ఇక శక్తి లేదు, నేను కనే శక్తి లేదు, నాకు అంత సీన్ లేదు, ఈ పాస్టర్ గారు వచ్చి ఏంటి ప్రవచనం చెప్తున్నాడు, ఇంకొకరు వెళ్ళి ఏమంటారు తెలుసా, అమ్మా ఆయన రాంగ్ ప్రాఫెసీ చెప్పాడమ్మా, నమ్మొద్దమ్మా. ఈ రెండింటి మధ్య ఆమె డైలమాలోకి వెళ్ళిపోయి ఏం చేస్తే తెలుసా, అపనమ్మకం పడిపోతుంది. ఇప్పటి వరకు నజరేయుడైన యేసు నామములో ఏ ప్రవచనం చెప్పినా ఆ ప్రవచనం ఫెయిల్ కాలేదు. బికాస్ జీసస్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. దేవుడు నాలో ఉంటేనే ఆ ప్రవచనం వస్తుంది, కానీ నా మాట ఎప్పుడు కూడా పని చేయదండి. ఆయనే ఎక్స్పోజ్ కావాలి. ఆయన బైబిల్లో ఏ డెమాన్స్ట్రేషన్ చేశాడో అదే డెమాన్స్ట్రేషన్ ప్రార్థనలో ప్రాక్టీస్ చేస్తుంటాను నేను. ప్రార్థనలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయము, ప్రార్థన చెయ్యము, దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం ఉండదు. అమ్మయ్య 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసేసాను, 10 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసేసాను, కానీ ట్రైనింగ్ ఇచ్చిన ఆయనకే స్పిరిట్ లేకపోతే నీలో ఆ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది? స్పిరిట్ అనేది ఎలా తెలుసా, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది ఎలాగా ఇచ్చిన చెప్పిన వ్యక్తిలో స్పిరిట్ ఉందనుకోండి, నీలోకి ఆ స్పిరిట్ దూసుకొని వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. కాబట్టి స్పిరిట్ అట్రాక్ట్స్ స్పిరిట్. వరల్డ్ నాలెడ్జ్ అట్రాక్ట్స్ వరల్డ్ నాలెడ్జ్. కనుక దేవుని ఆత్మకే సూట్ అవుతుంది, అర్థం అవుతుంది, లేకపోతే మిగతా వాళ్ళకి అర్థం కావు. సంతు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పుడు వాక్యం వింటూ టీవీ ముందు కూర్చొని అయ్యా నాకు గర్భం లేదు నాయనా అని ఎంతో మంది ఏడుస్తున్నారు. నాకైతే 30-40 సంవత్సరాల వాళ్ళు కూడా ప్రార్థన చేసి అడిగారు, ఫోన్ చేసి, ఇస్తాడమ్మా దేవుడు అని చెప్పారు. కాబట్టి షారాకి 90 సంవత్సరాలు, అప్పటికే ఆమె యూట్రస్ లో బలం లేదు, ఆమె మోనోపాజ్ స్టేజ్ వచ్చేసింది, ఆమెకి మంత్లీ రావాల్సినటువంటి ఆ సర్కిల్ ఆగిపోయింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, హలో షారా, నెక్స్ట్ ఇయర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకొక కొడుకు పుట్టబోతున్నాడు. హల్లెలూయా. షారాకి ఇచ్చాడు దేవుడు, రిబకాకి ఇచ్చాడు, రాహేలుకి ఇచ్చాడు, మనోహ భార్యకి ఇచ్చాడు, ఎలిజబెత్కి ఇచ్చాడు, హన్నాకి ఇచ్చాడు. వీళ్ళందరికి ఇచ్చిన దేవుడు ఆ దేవుడే మన దేవుడు కాదండి. అప్పుడున్న దేవుడు ఒక దేవుడు, ఇప్పుడున్న ఒక దేవుడా ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. ఆ కాలంలో పుట్టారు, ఈ కాలంలో పుట్టారు. ఆ కాలంలో ప్రవచనాలు ఉన్నాయి, ఈ కాలంలో ప్రవచనాలు లేవు. ఆ కాలంలో అద్భుతాలు జరిగినాయి, ఈ కాలంలో అద్భుతాలు జరగవు. అలా ఎలా ఉంటుందండి? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఆల్వేస్ ఒకేలాగుంటాడు, కానీ ఆయన మారడు. మనం మారుతాం. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు మనవి మారితే కానీ ఆయన మారడు. ఆయన ఒక మాట చెప్పాడు అనుకోండి,
90 ఏళ్ళు ఆమె 19 ఇయర్స్ లాగా మారిపోతుంది. 90 ఇయర్స్ ఆమె 19 ఇయర్స్ లాగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడికి అంత శక్తి ఉంది కనుక సంతులేని స్త్రీని సంతోషము గల తల్లి ఎప్పుడు? బిడ్డలు కలిగినప్పుడు. అలాగే బైబిల్లో ఇద్దరికి పిల్లలు లేకుండా అయిపోయింది. ఒకటి దావీదు భార్య మీకాలు. అభిషక్తుడైన దావీదుని విమర్శించడం వలన చచ్చే వరకు ఆమెకు పిల్లలు పుట్టలేదు. చచ్చే వరకు. ఎప్పుడైనా సరే ఏ సేవకుడినైనా విమర్శించారా అయితే వాళ్ళకి బైబిల్లో అది ఉంది, రాసి ఉంది. సేవకుణ్ణి విమర్శించింది అభిషేకించబడిన సేవకుణ్ణి విమర్శించడం వలన మీకాలు గర్భం మూసేశాడు అంతే. రెండోది రాహేలు తన అక్క మీద ద్వేషం పెంచుకోవడం వలన కొన్ని సంవత్సరాలు ఆమె గర్భము మూయబడింది. ఎవరినైనా ద్వేషించావా, సేవకులను విమర్శించావా అయితే ఆ రెండు చెక్ చేసుకో. తప్పకుండా ఇప్పుడు చూస్తున్న నీవు వెంటనే కన్సీవ్ కాకపోతే అప్పుడు అడుగు. హల్లెలూయా. సేవకులను విమర్శించడం అదేమైపోయిందో తెలుసా? అది ఒక అలవాటు అయిపోయింది. సేవకులు దేవుడంటే తమాషా కాదండి. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏమిటో తెలుసా? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానునా. మనం ప్రార్థన ఎక్కువ ఉండాలి, ముచ్చట్లు తక్కువ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటే శారా దేవుడే నీ దేవుడు కాదా? రిబకా దేవుడే నీ దేవుడు కాదా? హన్నా దేవుడే నీ దేవుడు కాదా? షునేమీరాలు దేవుడే నీ దేవుడు కాదా? మనోహ భార్య దేవుడే నీ దేవుడు కాదా? ఎలిజబెత్ దేవుడే నీ దేవుడు కాదా? వాళ్ళు స్త్రీలు గొడ్రాళ్ళుగా ఉండి వాళ్ళు తల్లులుగా మార్చబడ్డారంటే మీరెందుకు, మనమెందుకు? ఎవరెందుకు మార్చబడరండి? వాళ్ళకొక న్యాయం, దేవుడు మనకొక న్యాయం ఇస్తాడా? అలా కుదరదంతే. దేవునికి మహిమ కలుగును గాక. 3వ సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాను నేను. బలము లేని జనమును పరాక్రమము గల సైన్యముగా మార్చును. హల్లెలూయా. బలం లేదు అసలుకి మనకి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వచనాల్లో ఇద్దరు రాజుల గురించి నేను షార్ట్గా చెప్పేసి వెళ్ళిపోతాను, టైం లేదు, చాలా షార్ట్గా ఉంది. ఒక రాజేమో ఆస, ఇంకొక రాజేమో కూషీయుడు అయినటువంటి జరాహు. వాళ్ళిద్దరు ఆసాకేమో 2 లక్షల మందే, చాలా కొద్ది మందే ఉన్నారు సైన్యం. కూషీయుడైనటువంటి జెరాహుకు ఎంతమంది ఉన్నారు తెలుసా? 10 లక్షల మంది ఉన్నారు. అమ్మో, నేను ఎలా చేయాలా? ఆయన ఎలా గెలవాలి నేను? ఆసా రాజు ఇశ్రాయేలీల రాజు, యూదా రాజీన. కనుక ఏమైందో తెలుసా? ఆ రాజు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఎదురుగా 10 లక్షల మంది ఉన్నారు. ఏనంటున్నాడు? మేము మైనారిటీ, వాళ్ళేమో మెజారిటీ. వీళ్ళ దగ్గర సైన్యం తక్కువ ఉంది, వాహనాలు తక్కువ ఉన్నాయి, వస్తువులు తక్కువ ఉన్నాయి, తర్వాత ఆయుధాలు తక్కువ ఉన్నాయి. వాళ్ళు మెజారిటీ, మనుషులు బలము, బలగము, ఆయుధాలు, వెపన్స్ చాలా ఉన్నాయి. ఏం చేయాలో మరి అర్థం కావట్లేదు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. మోకరించి ప్రార్థన చేయి. వెంటనే మోకరించి అక్కడ కొన్ని పదాలు వాడతాడండి. ఏం వాడతాడో తెలుసా? దేవా, బలం లేని వారికి నువ్వే కదా సహాయం చేసేది, నిన్నే కదా మేము నమ్ముకున్నాం. నీ నామమును బట్టి ఆ సైన్యం మీదకి నేను వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఏం చేయబోతున్నావు చూసుకో. మైనారిటీవా ఏంటి? మనం బలహీన వర్గమైనా సరే బలమైన వర్గం మీదకి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని యొక్క సహాయం లేకపోతే ఓడిపోతావు. ప్రభా, మనుషులు ఏం చేస్తారు ప్రభా? నువ్వు నా పక్షంగా ఉంటే, దేవుడు మన పక్షంగా ఉన్నాడంటే ఈ లోకమంతా ఒక పక్షంగా ఉన్న జయము నీదే. హల్లెలూయా. ఆసారాజు ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా అండి? అద్భుతమనండి నిజంగా. అసలు ఆ సైన్యం మీదకి వెళ్ళాడు. 10 లక్షల మంది 2 లక్షల మందిని చూసి ఎలా పారిపోయారో తెలుసా అండి? తోక ముడుచుకొని పారిపోయిన నక్కలాగా వెళ్ళిపోయారు అంతే. చాలా మంది మాకు బలగం ఉంది, మేము మెజారిటీ, మేము ఏదైనా చేయగలం, మేము చెప్పిందే జరుగుతుంది, మేము వాళ్ళని ఈజీగా ఓడించగలం అని అనుకుంటారు. కానీ వాళ్ళ పక్షంగా ఎవరున్నారో గుర్తించలేరు. వాళ్ళ పక్షంగా ఎవరున్నారో తెలుసా అండి? మైనారిటీ పక్షంగా యూదా గోత్రపు కొదమ సింహం. హల్లెలూయా.
సాతానుడు మన జోలికి రాగలడండి? రావడం వాడి వల్ల కాదు. ఎదురుగా ఎవరైనా సరే సాతానుడు వస్తున్నాడంటే, అమ్మో ఆయనలో యూదా గోత్రపు కొదమసింహం ఉన్నాడు, మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. బలము లేని ఈ భాగానికి ఇస్తున్న పేరేంటంటే, బలము లేని జనమునకు పరాక్రమము గల సైన్యముగా మారుస్తాడు. దేవుడు ఆ చిన్న సైన్యానికి ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఓ ఆశా రాజు, నువ్వు పరాక్రమము గల సైన్యానికి రాజు, ఇప్పుడు వెళ్ళు. హల్లెలూయా. ఒక గిద్యోన్ని చూసి అంటున్నాడు, అయ్యో నేను అసలుకి చాలా నా వల్ల కాదంటుంటే దేవుడు గిద్యోన్ని అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరిని అంటున్నాడు. దేవుడిని ఎలా చూస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులకు రాజు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. ఒక బలహీనుణ్ణి చూసి పరాక్రమము గల బలాఢ్యుడా, ఒక బలము ఒడిగిపోయినటువంటి షారాను చూసి ఏమంటున్నాడో తెలుసా? అమ్మా నువ్వు బలవంతురాలుగా మారబోతున్నావు. కనుటకు నాకు శక్తి లేదు, కానీ విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి ఆమె బలము పొందుకుంది అని బైబిల్లో రాసి ఉంది. ఇది ఎవరు సర్టిఫై చేస్తున్నారు తెలుసా అండి? హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు సర్టిఫై చేస్తున్నాడు ఆమె గురించి. అసలు మృతతుల్యమైపోయినటువంటి ఆయనలో నుంచి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకో. మృతతుల్యమైపోయినటువంటి ఆయనలో నుంచి ఇసుక రేణువు లాంటి సంతానం నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు అనుకోవచ్చు మనం బలహీనులం, మనకి బలము లేదు, మనం సామాన్యులం అనుకోవచ్చు. కానీ ఒకరోజు చూస్తే బాబోయ్, ఇస్సాకును కూడా అలాగే అనుకున్నాడు. ఈడెవడో పిచ్చోడు వచ్చాడు మనలోకి అని. ఆ గెరారు అనే ప్రాంతంలో ఎవరో పిచ్చోడు వచ్చాడు అనుకున్నారు. కానీ ఇస్సాకు వర్షము లేదు, ఏమీ లేదు, కానీ పంట వేసాడు. పంట వేస్తే ఏమైందో తెలుసా అండి? అది కూడా లోయలో వేసాడు పంట. అందరి పంటలు సమతలం మీద వేస్తే ఈయన గెరారు లోయలో పంట వేస్తే ఆ లోయలోకి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళండి? ఆ లోయలోకి ఎక్కడి నుంచి వస్తుంది మంచు? కానీ ఎలా వచ్చిందో తెలుసా? ఇస్సాకు వేసిన పంట 30% కాదు, 60% కాదు, 100% పంటను కోశాడు. ఆ రాజు చూసి ఏమన్నాడు తెలుసా? ఎవరయ్యా ఆయన? నీకు దండం పెడతాను, నువ్వేదో మామూలు వ్యక్తి అనుకున్నావు, మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని రాజు ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా అసూయపడ్డారంట. మనం బలహీనులం కాదు, మైనారిటీ కాదు, మనం ఏదో బలహీనమైన వర్గం కాదు. అయ్యా మేము బలహీనమైన వర్గం అండి అంటారు, కానీ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. మొదటిదేమో రూకలు లేకపోయినా నూకలు ఇవ్వగలడు, రెండోదేమో సంతు లేకపోయినా సంతానం ఇవ్వగలడు, మూడోదేమో బలము లేని వారికి బలమైనటువంటి సైన్య సమూహంగా మార్చగలడు. హల్లెలూయా. కానీ దేవుని చేతిలోకి రావాలి మనం. దేవుని చేతిలోకి రాకుండా గోడ మీద పిల్లుల్లాగా అటు ఇటు ఎగిరితే ఎప్పుడు మనము మన ఆలోచనలన్నీ కూడా మైనారిటీలాగే ఉంటాయి, బలహీనుల్లాగే ఉంటాం, చేతగానోళ్లలాగే ఉంటాం. కానీ దేవుని చేతిలోకి వచ్చావనుకోండి, నీ బలహీనత బలంగా వాడుకొని ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చూడండి. హల్లెలూయా. ఒకప్పుడు నేను ఎవరో తెలియదు అసలుకి, బలహీనుణ్ణి, ఎవ్వరికి తెలియదు అసలుకి. కానీ నా బలహీనత ఆయన చేతిలో పెడితే ఇప్పుడు బలమైనటువంటి సేవకుడిగా అనేక దేశాల్లో ఈ వర్తమానం వినడానికి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో సబ్జెక్ట్ చూడబోతున్నా, లాస్ట్ ఇది క్లోజ్ చేసేస్తాను 1-2-3 minutesలో. మొదటి యోహాన్ రాసిన పత్రిక, యోహాన్ రాసిన సువార్తలో 14వ అధ్యాయం 1-2-3 వచనాల్లో ఇక్కడ దీనికి గూడు లేని వారికి భవనాలు కలిగిన వారిగా చేస్తాడంట. అయ్యో మాకు ఇల్లు లేవండి, మా పరిస్థితి బాగాలేవండి, మా పిల్లలకి కొలువులు లేవండి, మాకు కలిమి లేదండి, మాకు పైసలు లేవండి, మాకు దుడ్లు లేవండి, మాకు డబ్బులు లేవండి, మాకు సొంత ఇల్లు లేదండి, మాకు వ్యాపారాలు పడిపోయినాయి, మేము రోడ్డు మీద ఉన్నాం, మాకెవరు రికమెండేషన్ చేస్తలేరు, మాకు దిక్కేమి లేదు, మేము అనాథల్లాగున్నాం, మా వారిని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు పట్టించుకోపోయినా నేను ఆరాధించే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. గూడు లేని వారికి భవనాలు గలవారుగా మారుస్తాడంట. ఇశ్రాయేలీల్లో 6 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళకెవ్వరికి గూడు లేదు, వాళ్ళకెవ్వరికి కూడా చిరునామా లేదు, వాళ్ళకెవ్వరికి కూడా అడ్రస్ లేదు, డ్రెస్సు లేదు.
కట్టు బట్టలతో అక్కడి నుంచి ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరారు. అయితే వాళ్ళను దేవుడు విడిచిపెట్టేశాడా? మధ్యలో దేవుడు వాళ్ళని అరణ్యంలో వదిలేశాడా? దేవుడు వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చేశాడా? దేవుడు వాళ్ళని అనాథల్లాగా చేశాడా? నో నో నో. మంచి శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అది చదివేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఏంటో తెలుసా అండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10, 11, 12లో ఏమని రాయబడిందో తెలుసా? కట్టని పురములను మీకు ఇస్తాను. సూపర్ అండి. అంటే డూప్లెక్స్ హౌసులు మన కోసమే. డూప్లెక్స్ హౌసులు, కాంప్లెక్స్లు, లేకపోతే డబుల్ స్టోర్ బిల్డింగ్లు, లేకపోతే దాచబడిన ధనము ఏవేవి ఉన్నాయో అవన్నీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావంటే నీకోసమే. అవన్నీ కూడా కట్టని పురాలు నీకోసమే. రెండోది తర్వాత నింపని ద్రవ్యములు నీకోసమే. నువ్వు నింపవు, వేరే వాళ్ళు నింపి ఉంటారు. అందుకే బైబిల్లో ఒక మాట రాసి ఉంది. ఏమని రాసిందో తెలుసా అండి? పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడింది. ఇదేం ఉట్టిగా రాయలేదు దేవుడు. దాచిపెట్టండి, ఇంకా దాచిపెట్టండి. ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మళ్ళీ చెప్తాను నేను. పాచిపల్లోడు సంపాదిస్తే బంగారు పల్లోడు అనుభవిస్తాడు దాన్ని. మన ముందున్న వాళ్ళందరూ వాళ్ళు తినక తర్వాత పచ్చి పులుసు తిని, పచ్చికారం తిని, ఎండిపోయిన రొట్టెలు తిని, వాళ్ళు ఎండకు తడిసి, వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణికి, ₹1 బ్యాంకులో నుంచి తీయకుండా అలాగే చనిపోతే దాని వెనక బంగారు పళ్ళోడు దాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని పిల్లలకి ఎలా అనుభవించాలో తెలియదు. దేవుడిచ్చినటువంటి డబ్బును దేవుని కోసం ఎలా వాడాలో తెలియదు. దేవుడిచ్చినటువంటి ఇంటిని ఎలా వాడాలో తెలియదు. దేవుడిచ్చిన కొడుకుల్ని ఎలా వాడుకోవాలో తెలియదు. దేవుడిచ్చిన కూతుర్ని ఎలా వాడుకోవాలో తెలియదు. దేవుడిచ్చిన దాన్ని దేవుడి కోసమే వాడాలి. అలాగ దాచిపెట్టి 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 లాస్ట్కి ప్రాణం పోతే అది ఎవరిదవుతుంది? కట్టని భవనాలు, నింపని ద్రవ్యములను, తర్వాత త్రవ్వని బావులు. హల్లెలూయా. త్రవ్వం మనం, కానీ మన కోసం రెడీగా తోవి పెట్టున్నాడు దేవుడు. తర్వాత నాటని ద్రాక్ష తోటలు, నాటని ఒలీవ చెట్లు, ఇవన్నీ ఇస్తాను బిడ్డలారా అని ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి అంటున్నాడు, తిని తృప్తి పొందండి. అది జీసస్ స్టైల్ అంటే. అది యేసుప్రభు చేతిలోకి వస్తే మనం పాడైపోం. యేసుప్రభు పాడైపోయినటువంటి దాన్ని బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 4 శ్రేష్టమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ 4గిట్లో మీరు ఏదో ప్లేస్లో ఉంటారు నాకు తెలుసు. నూకలు లేకపోతే రూకలు ఇస్తాడు, రూకలు లేకపోయినా నూకలు ఇవ్వగలడు. సంతులేని స్త్రీని సంతోషం గల తల్లిగా మార్చగలడు. మూడోది, బలము లేని వాళ్ళం మేము, మైనారిటీ, మేము అట్టడుగు వర్గాల వాళ్ళం, మేము బలహీనం అనుకుంటున్నారా? దేవుడు లోకానికి నువ్వెవరో చూపిస్తాడు. హల్లెలూయా. 4వది, గూడు లేని వారిని భవనాలు గలవారిగా మారుస్తాడు. ఇశ్రాయేలీలు చేసిన దేవుడు మనకు చేయడా? ఆయన ఇశ్రాయేలీల దేవుడా, మన దేవుడు కాదా? బైబిల్లో ఒక మాట రాయబడింది, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆ ప్రామిసు, ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదం మనకి వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కట్టని పురములను, నింపని ద్రవ్యములను, త్రవ్వని బావులను, నాటని ద్రాక్ష తోటలను, నాటని ఒలీవ చెట్లను, అవి మన కోసం అయితే మనమేమంటున్నామంటే తక్కువగా ఆలోచిస్తాం. అటెండర్ పోస్ట్ ఏమైనా దొరుకుతుందా? ప్యూన్ పోస్ట్ ఏమైనా దొరుకుతుందా? లేకపోతే ఇదేంటి చిన్న ఉద్యోగం చాలండి, చిన్న రూమ్ చాలండి. నో. దేవుడు గొప్పతనం తెలిస్తే అదే స్టైల్లో దేవుడిని అడుగుతావు. అలా అడగాలని కోరుకుంటూ ఈ వర్తమానం విన్న వాళ్ళందరికీ 100% ఇస్సాకు లాంటి ఆశీర్వాదం కలగాలని, పిల్లలు లేని వారికి దేవుడు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో గర్భమును తెరుచునుగాక ఈ ప్రవచనం నెరవేరాలి. రూకలు లేవా? అయితే నిన్ను నూకలు గలవానిగా మారుస్తాడు. ఏలియాను పోషించిన దేవుడే నిన్ను, నన్ను, మనల్ని పోషించాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానం దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని అనేకులకు ఆదరణ కలిగించాలని దేవుని నామంలో ఈ వాక్యాన్ని దేవుని చేతులకు అప్పగిస్తూ దీవించి ఆస్వాదించి మహిమ పొందాలని నజరేయుడైన యేసు నామంలో ఈ వర్తమానం దేవుని చేతుల్లో పెడుతున్నాను. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కల్వర్ టీవీ. గాడ్ బ్లెస్ యూ.
అందరికీ శుభవార్త. జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ వారు నిర్వహిస్తున్న యేసు క్రీస్తు ప్రత్యక్షతలు, జీసస్ క్రైస్ట్ రెవల్యూషన్స్ లైవ్ ప్రోగ్రామ్ ప్రతి సోమవారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు బహు బలంగా వాడబడుతున్న దైవజనుడు ప్రవక్త కె. ప్రసన్న కుమార్ గారు అద్భుతమైన వర్తమానం అందించి మీ కొరకు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ స్నామంలో మీకు అందరికీ వందనాలు. దేవునికి మహిమ. నా సాక్ష్యం ఏంటంటే, మా వారికి బాగోక హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు కరోనా టెస్ట్ చేయలేదు. కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెనాలి హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాము. ఆ 2వ రోజు ఏమైందంటే ఆయనకి కొంచెం ఆక్సిజన్ తక్కువైంది. ఆక్సిజన్ తక్కువైనప్పుడు అక్కడ పనిచేసే డాక్టర్ మా పాప వాళ్ళ ఫ్రెండు, అమ్మాయి అంకులు ఆక్సిజన్ తగ్గుతూ ఉంది, మీరు వేరే హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పింది. అమ్మాయి నైట్కి ఎలాగో నువ్వే ప్రయత్నం చెయ్యి, తెల్లారి నేను చూసుకుంటానని చెప్పారు. అప్పుడు ఆ తెల్లారి కాటూరు హాస్పిటల్కి వెళ్ళాము. కాటూరు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదో మామూలుగా అసంకల్పితంగా టీవీ తిప్పుతూ ఉంటే ప్రసన్న కుమారయ్య గారిది వాక్యం వస్తుంది, లైవ్ వస్తుంది. అప్పుడు నేను అనుకోకుండా ఫోన్ చేశాను వాళ్ళకి. మా ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే అక్కడి నుంచి మా వారికి ఇంకా కరోనా తగ్గి 14వ రోజు ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది, దగ్గు కూడా ఏమి రావట్లేదు. కాటూరు హాస్పిటల్కి చేర్చిన తర్వాత మా పాప నేను మా ఆయన దగ్గర 2 రోజులు ఉన్నాము. అక్కడ నుండి వచ్చిన రోజు మాకు టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేశారు. మేము మాకు కూడా ఉందేమో కరోనా కొంచెం భయపడ్డాము. కానీ దేవుని కృప వలన మా పాపకి నాకు కరోనా రాలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాము. తర్వాత మా వారు కూడా ఇంటికి వచ్చారు. ఇప్పుడేమీ లేదు, శుభ్రంగా తగ్గిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన ప్రసన్న కుమారయ్య గారికి వందనాలు. దేవుని నామానికి వందనాలండి. నా పేరు రాధిక, మాది గుమ్మలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నాకు వివాహమైన నా దేవుడు గర్భఫలం తెచ్చారు. నాకు 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చాక ప్రసన్న కుమార్ పాస్టర్ గారు లైవ్ ప్రోగ్రామ్ నేను చూశాను. ప్రోగ్రామ్ చూసినప్పుడు నేను చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. గర్భఫలంతో ఉన్నా కానీ ఏమవుతుందని. మరి 5వ నెల కాడి నుంచి లాస్ట్ 9వ నెల వరకు కూడా మరి నేను ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే దాంట్లో నెంబర్ తీసుకుని రోజు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. పాస్టర్ గారు చెప్పాను, నీకు హెల్దీగా నీకు మంచి బిడ్డను దేవుడు వస్తాను, నీకు అమ్మని భయపడద్దు అని దేవుడికి మంచి బిడ్డను ఇస్తాను, భయపడద్దు అని చెప్పారు. అలాగే నాకు సిజేరియన్ కూడా జరిగింది. లాస్ట్ 9వ నెల వచ్చినప్పటికీ అది జరిగినప్పుడు దేవుడు నన్ను నా బిడ్డని చాలా క్షేమంగా చూశారు. నన్ను నాకు ఇంత మంచి బిడ్డని ఇచ్చినందుకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరియు దేవుని నామమున మీకు అందరికీ శుభములండి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా తిరిగి సోమవారం మీ గృహాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు స్పాన్సర్ చేసిన సహోదరి శైలజ సికింద్రాబాదు మరియు శ్రీమతి ఇందిరా సురేంద్ర కుమార్ గారిని దేవుడు దీవించాలని. హలో 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 దేవుడు వాళ్ళని దీవించాలని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తానండి. సర్వశక్తి మంత్రానికి వందనాలు తండ్రి. సహోదరి శైలజను మీరు కనికరించండి, ఆమె భర్తను ఆమె కుటుంబాన్ని కనికరించండి. దేవానికి స్తోత్రం. అట్టి విధంగా శ్రీమతి ఇందిరాని సురేందర్ కుమార్ను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాను, వారి పిల్లల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మీరు కృప చూపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని తరుణం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. హలో హలో, మీ పేరు చెప్పండి బ్రదర్. అయ్యా, నా పేరు మామూలుగా 4 ఏళ్ళ పెట్టి బాగా ఉంటలేదయ్యా ఈ మంచంలోనే. మీరా? మామూలుగా నడుము నొప్పులు,
దురాత్మ లక్షణాలు కనపడుతుంది. రాత్రి బహుళ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి బ్రదర్? అదే బాధ. ప్రభా స్తోత్రం నాయన, మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దురాత్మ నుంచి విడిపించండి, గొప్ప కార్యం చేయమండి. ప్రభా నా తండ్రి, ఈ బిడ్డకు నాయన అనారోగ్యం ఏదున్నా సరే తీసివేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ మీరు తర్వాత ఫోన్ చేయండి. ప్రభా స్తోత్రం స్తోత్రం రాబా శిఖర లాబా శాందర. హలో హలో చెప్పండి, మీ పేరు? ప్రభా మీ స్తోత్రం నాయన, మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, స్వస్థపరచండి నాయన ప్రభు, మంచి ఆరోగ్యం ఇవ్వని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా స్తోత్రం స్తోత్రం. హలో హలో పేరు చెప్పమ్మా, పేరు నీ బాధ చెప్పమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. పేరమ్మా? టీవీ వాల్యూమ్ తగ్గించండి. ప్రభా స్తోత్రం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, కొంచెమే టైం ఉందండి కాబట్టి అందరి గురించి మేము ప్రార్థన చేస్తాం. తర్వాత కూడా మీరు ఫోన్ చేయొచ్చు, ఏం బాధ లేదు. ఎవరికి ప్రార్థన చేయమని కాదు, అది ఆ నెంబర్స్ మా పర్సనల్ నెంబర్లే. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ ఊరమ్మా? మా ఊరు ప్రకాశం జిల్లా. మీ పేరు? మీ పేరు? నా పేరు ఎలిషమ్మ అండి. ఎలిషమ్మ, ఏంటమ్మా బాధ? మా హస్బెండ్ కి దానం గారికి పాజిటివ్ వచ్చిందండి. ఓకే, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవా నాయన, నజరేయుడైన యేసు నామములో పాజిటివ్ ని నెగిటివ్ గా మార్చండి ప్రభా నా తండ్రి. ఈ ప్రవచనం ద్వారా నా తండ్రి మళ్ళీ ఈ బిడ్డ అనేకుల ముందు, లక్షల ముందు ఈ బిడ్డ నిలబెట్టుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంది స్వస్థత పొందారండి, పాజిటివ్ నెగిటివ్ వచ్చేసింది. ప్రార్థన చేసుకున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడాడు. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరమ్మా? త్వరగా అమ్మా. సాక్ష్యం చెప్తారా? ప్రార్థన చేయబోతున్నా, ఇవ్వండి పాపకి, ఇవ్వండి అర్జెంటుగా. ప్రభా స్తోత్రం నాయన. ఏం పేరమ్మా? ప్రభా స్వర్ణలతను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ గర్భములో రక్తం పోయండి ప్రభా నా తండ్రి. నజరేయుడైన యేసు నామములో గర్భములో రక్తం పోయండి. యేసు నామములో గర్భము తెరవబడును గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత ఫోన్ చేయండి అమ్మా. చాలా మంది పిల్లలు ఎవరైతే గొడ్రాలుగా ఉన్నారో ఇప్పుడు యేసు నామములో వాళ్ళ గర్భాలు తెరవబోతున్నాడు. ఎంతో మందికి పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు కాబోతున్నాయండి. ఎంతో మంది కరోనాతో బాధపడుతున్నారు, వాళ్ళందరి నెగిటివ్ గా వస్తాయి, ఎవరు చనిపోరండి. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కనుక ఎవరు చనిపోరు. ప్రార్థనలో బలం ఉందండి, యేసయ్యలో బలం ఉంది. కానీ సైతాన్ ఏం చెప్తా తెలుసా? వేరే వాటి మీద డైవర్ట్ చేసేస్తాడు. హలో అవునమ్మా. మీ పేరమ్మా? ఏంటమ్మా బాధ? ఏం బాధ నీది? చెప్పమ్మా, ఏం బాలేదు? 13 సరే అయితే అమ్మా, మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడమ్మా. తర్వాత ఫోన్ చేయి నాకు అమ్మా. ప్రభా స్తోత్రం నా తండ్రి. 11 సంవత్సరాలు అయిందంట ప్రభా. దేవుడా నా తండ్రి, మీదున్న దోషాన్ని, కీడును యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను ప్రభా నా తండ్రి. యేసు నామములో గర్భము తెరవబడును గాక. దేవుడా మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఒకవేళ నెంబర్ కలవకపోతే దయచేసి క్షమించండి, తర్వాత మీరు ఫోన్ చేయండి, మేము ఎప్పుడు అవైలబుల్ లో ఉంటామండి. హలో త్వరగా చెప్పండి పేరు. టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. అరుణ చెప్పండి. అదే మొన్న టెస్ట్ వెళ్ళామండి, టెస్ట్ వెళ్తే వచ్చిందండి, కొంత జ్వరం, కాళ్ళు అవుతుందండి, ప్రార్థన చేయండి. ప్రభా నాయన ఒళ్ళు నొప్పుల నుంచి విడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంది స్వస్థత పొందారు, కొంతమంది సిగ్గుపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి.
ఎవరైనా సరే ఎంత గొప్పోళ్ళైనా దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో వీళ్ళు నా బిడ్డలు అని చెప్తాడు. హలో, మీ పేరు చెప్పండి. మీ పేరు బ్రదర్? పేరు హలో. కొనగిర్ల మండలం సిద్ధినారాయణ గ్రామం విలేజ్. ఏంటి మీ పేరు? నాగార్జున. ఏంటండి సమస్య? మా మిస్సెస్ కొంచెం ఆరోగ్యంగా ఉంటలేదు సార్. పేరు? పాపగంటి సువార్త. ప్రభా సువార్తను జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచు మన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా ప్రవచనాలు చెప్పున్నాయి, వాళ్ళందరి జీవితాల్లో నెరవేరబోతున్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే టీవీ విన్నారో, టీవీలో వాక్యం విని వారందరినీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు అండి. అందరినీ, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఇప్పుడు వాక్యం విన్నారో వాళ్ళ జీవితంలో కార్యం జరగబోతుంది. సంతులేని స్త్రీని సంతోషం గల తల్లిగా మార్చబోతున్నాడు త్వరలో. హలో 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 హలో, చెప్పండి అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి అమ్మా చెప్పండి. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. మరి మా బంధువులకి కరోనా వచ్చిందమ్మా. అతని పేరు శ్రీను. త్వరగా హలో చెప్పండి. శ్రీనమ్మా. శ్రీను కొరకు ప్రార్థన. ప్రభా నా తండ్రి, శ్రీను జ్ఞాపకం చేసుకో, కరోనా నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కరెక్ట్ గా ఇంకా 13 minutes ఉందండి. కాబట్టి ఎవరు సీరియస్ ఉన్నారో వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి. వాళ్ళ దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరచాలి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏ ఊరు మీది? నా ఊరు కాకినాడ. నా పేరు జాషువా అండి. నాకు 1 సంవత్సరం క్రితం పక్షవాత వచ్చిందండి, కాలు తీయబడిపోయింది. 42 రోజులు కామలో వెళ్ళిపోయానండి. డాక్టర్లు బతకమని చెప్పారు. ప్రార్థన చేద్దాం ఇప్పుడైతే. పరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవా, పక్షవాతంతో బాధపడుతున్న మీ కుమారుణ్ణి యేసు నామములో కాళ్ళు చేతుల్లోకి బలము వచ్చును గాక. రిసీవ్ ద పవర్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. ప్రభువా ముట్టి స్వస్థపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు, నెంబర్స్ నోట్ చేసుకోండి, అవైలబుల్లో ఉంటాం. కనుక అందరి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం అండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. నాకు షుగరు నిన్న చెప్తే 470 ఏం పేరమ్మా? ప్రభా రూతుకు నజరేయుడైన యేసు నామములో షుగర్ నార్మల్ వచ్చును గాక నా తండ్రి. కంట్రోల్ చేయండి ప్రభా నా తండ్రి. ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ పని చేయను గాక. ప్యాంక్రియాస్ గ్లాండ్ పని చేయను గాక. డెడ్ అయిపోయిన ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ ని ప్రభా నార్మల్ గా ప్రొడ్యూస్ చేయను గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఎటువంటి రోగంకైనా దేవుడిచ్చిన భరోసా వాక్యం ఏంటో తెలుసా అండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అదే ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో దేవుడు వాగ్దానం ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా కుటుంబంలో శోధన ఉందమ్మా. పరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవా, శోధన నుంచి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇది లైవ్ కార్యక్రమం కాబట్టి చాలా చిన్నగా క్లుప్తంగానే మాట్లాడాల్సి వస్తుందండి. మీరు తర్వాత మీ సమస్యలు ప్రార్థన చేస్తాం. అందరినీ కనికరిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. హలో హలో, థాంక్యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హలో చెప్పండి. నా పేరు సువర్ణ మామ. మా అక్కకు ఒంట్లో బాగాలేదమ్మా, కాళ్ళ నొప్పులతో. పేరు? అక్క పేరేంటి? అక్క పేరు దేవునిలో రూతు, మామూలుగా సుంకమ్మ. ప్రభువా రూతును జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచమని, కాళ్ళ నొప్పుల నుంచి విడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభా ఎంతో మంది చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రభా విడిపించు నాయన. రాబా షికారలాబా శాందరాలే రిబియా రబాలాబా శాందరాలే ఒరికాబా షికనామా షకరలాబా శాందరాలే రియాబా శాందరాలే. ఒక సహోదరుని చూపిస్తున్నాడు. ఆ సహోదరుడికి ఇక్కడ ఉన్నటువంటి ఆ లంగ్స్ అంతా కూడా పోయింది. ఒకే లంగ్ ఉంది.
ఒకేలాగా ఉంది. ఇప్పుడు టీవీలో చూస్తున్నావు, నువ్వు టీవీలో చూస్తున్నావు. దేవుడు నీకు కొత్త లంగ్స్ ఇవ్వబోతున్నాడు. నజరేయుడైన యేసు నామములో న్యూ లంగ్ వచ్చును గాక. దేవుడు ఆ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సహోదరి, ఒక సహోదరి పేరు మన ఇప్పుడు టీవీలో చూస్తుంది, కంప్లీట్ గా బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంది. బ్లీడింగ్ అవుతుంది. యేసు నామములో ఆ బ్లీడింగ్ స్టాప్ అయిపోవును గాక. ఇక నా వల్ల కాదు, ఈ బలహీనత నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది. సహోదరి, నీతోనే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది నీకు. దేవుడు అక్కడ నీకు ఆయన శక్తితో తాకుతున్నాడు. బ్లీడింగ్ ఇప్పుడు స్టాప్ అయిపోవును గాక. బ్లీడింగ్ స్టాప్ అయిపోయిందండి. సాక్ష్యం చెప్పాలి మీరు తర్వాత. యేసు నామములో అది జరిగింది కాబట్టి సాక్ష్యం చెప్పాలి. దేవుడికి సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాలండి, కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. దేవుడికి కార్యాలు చేసేవాళ్ళు కావాలి. దేవుడికి వట్టి మాటలు కాదు, వాస్తవాలు కావాలండి దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. హలో, స్తోత్రం, స్తోత్రం. హలో, దేవుడికి మోలీలు చేసేవాళ్ళు కాదు, మహత్కార్యాలు చేసేవాళ్ళు కావాలి. మోలీలు గారడీలు చేస్తారు, మహత్కార్యాలు దేవుని సేవకులు చేస్తారు. హలో చెప్పండి అమ్మా. హలో, వందనాలమ్మా. అమ్మా, నాకు సంతానం లేదమ్మా. 21 సంవత్సరాలు. మాట్లాడుతున్నాను సిస్టర్. అమ్మా, నీకు గర్భం తెరవబోతున్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలమ్మా. ప్రభా స్తోత్రం. ఒప్పుకునేది మీ సన్నిధిలో నాయన, ప్రామిస్ చేసింది నా తండ్రి. ప్రామిస్ నాయన తప్పిపోవద్దు ప్రభా. దేవుడా, ఈ బిడ్డను ఇప్పుడే ముట్టు, గర్భమును తెరువు ప్రభా నా తండ్రి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 3 నెలల లోపల నీ కన్సీవ్ అవుతావు. ఖచ్చితంగా కుమారుని ఎత్తుకొని ఇక్కడ స్టూడియోకి రావాలమ్మా. ఓకే, ప్రవచనం నెరవేరుతుంది అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రాబా షికారలాబా. హలో చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏం పేరమ్మా? ప్రభా నాయన, బాడీ పెయిన్స్, వేళ్ల నొప్పుల నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఎన్ని సంవత్సరాలైనా సరే పిల్లల్ని ఇవ్వగలడు దేవుడు. నేను ఆరాధించే దేవుడు. నీ రోగం ఏదైనా సరే విడిపించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీకు అప్పులున్నాయా? అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. హలో అమ్మా, వందనాలు తల్లి. వందనాలమ్మా. త్వరగా. పిల్లలు కుటుంబంలో పిల్లలు పాల్గొట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు తల్లి. ఏం పేరమ్మా? స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, కుటుంబాన్ని నాయన పిల్లలు పట్టించుకునేటట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు చాలా మేము పేదరికంలో ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకుంటాడా అని టీవీ ముందు కూర్చొని ఒక ఫ్యామిలీ అంతా ఇప్పుడు అనుకుంటున్నారు. కుండల నుంచి ఫండ్ ఇచ్చాడు దేవుడు. మీ కుటుంబాన్ని పోషించలేడా? హలో, హల్లెలూయా. రాబా కాశికారాలాబా. హలో, చెప్పండి అమ్మా. ఏం పేరమ్మా? కాంతమ్మ. ఎక్కడండి? కాంతమ్మను జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీరు తర్వాత అయినా కూడా ఫోన్ చేయొచ్చండి. మేము మీటింగ్స్ లో ఎవరైనా మేము ఎవరో ఒకరం అయితే ఫోన్ ఎత్తుకుంటాం. అవి మా పర్సనల్ నెంబర్ రండి. మళ్ళీ చెప్తున్నాను నేను. యేసు ప్రభు పర్సనల్ నెంబరే మనకి ఇచ్చాడు. ఇర్మియా 33:3 333 యేసు ప్రభు నెంబర్ అది. మరి యేసు ప్రభే పర్సనల్ నెంబర్ ఇచ్చినప్పుడు మరి మేము అదే మోడల్ తో మా నెంబర్లు ఇచ్చామండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మ. పేరు చెప్పండి, సమస్య చెప్పండి ప్లీజ్. నా పేరు పద్మ. ప్రభువా స్తోత్రం. జ్వరం, ఒళ్ళు నొప్పులు, షుగర్ నుంచి విడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చచ్చిపోయిన లాజర్నండి లేపిన దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు జీవం ఆయనలోకి వెళ్ళిపోయిందో బతికి బయటకు వచ్చాడు. హలో, హలో, హలో. పేరు, ఊరు, సమస్య చెప్పమ్మా. మాది మహబూబాద్ జిల్లా కొరవి మండలం చింతపల్లి గ్రామం అండి. నా భర్త హస్బెండ్ కు లివర్ పోయిందండి, సీరియస్ గా ఉందండి. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నా తండ్రి లివర్ పని చేయును గాక. ఆ లివర్ పని చేయును గాక. దేవుడైన తండ్రి
ఆ తాగుడు వలన లివర్ పోయిందని చూపిస్తున్నావు నా తండ్రి. నజరేయుడైన యేసు నామములో లివర్ పనిచేయును గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అవునమ్మా, నిజమేనా? లివర్ పోయింది నిజమేనా? ఓకే, మళ్ళీ ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తామా. ఓకే, చాలా మందికి అండి. హలో హలో, చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మి అండి, గట్కేశ్వర్ నుంచి, హైదరాబాద్ నుంచి. నాకు చాలా భయంగా ఉంటుంది, ప్రార్థన చేస్తున్నా కూడా ఒక రకమైన భయంగా ఉంటుంది. నజరేయుడైన యేసు నామములో సాతానా, భయమును పుట్టించిన సాతానా, గో ఇన్ జీసస్ నేమ్. రాబా షికారా లాబా షాందరా. థాంక్యూ జీసస్. ప్రభా నా తండ్రి, మీ బిడ్డలు మీకు కావాలా, మీ బిడ్డలంటే మీకు ఇష్టం ప్రభా నాయన. నా బిడ్డలు నాకు ఇష్టం అని చెప్పావు ప్రభా నా తండ్రి. వారి కోసం రక్తం కార్చానన్నావు, ప్రాణం పెట్టానన్నావు ప్రభా. మీ బిడ్డలను ఎదిరించడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి వాడికి ధైర్యం ఎక్కడిది ప్రభా నా తండ్రి. యేసు నామములో వాడికి, వాడి అనుచరులకు నాయన నా తండ్రి, అపవాదికి, క్రూర మృగానికి సిద్ధపరిచినటువంటి నరకంలోకి భయము వెళ్ళిపోవును గాక. అదే విధంగా నెంబర్స్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామండి. ఎందుకంటే దేవుడు మాకిచ్చిన భారం కనుక ఎవరైతే ఈ కార్యక్రమం స్పాన్సర్ చేశారో వాళ్ళు అన్యులండి, ఇంకా దేవుడిని అనుకోలేదు. హలో హలో హలో, చెప్పండి బ్రదర్. మేడం, నా పేరు సత్యనారాయణ రెడ్డి, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. 3 విషయాలు అడుగుతాను మేడం. రిక్వెస్ట్ ఒకటి, మాకు గన్నేరువరం మండలం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో భూ సమస్యలు ఉన్నాయి. మా మామయ్యకు కళ్ళు కనపడితే మా కుటుంబం టోటల్ గా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నేనే కాదు ఇంకా 10 మందికి నేను ప్రచారం కూడా చేస్తాను మేడం. మాకు ఈ 2 సమస్యలు మాకు కనపడాలి, మేము సాక్ష్యం చెప్తాం మీ టీవీ ద్వారా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మేము ప్రశ్నలు అడుగుతున్నాం అయ్య గారు, ప్రసన్న కుమార్ గారు. ఓకే అండి, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి, ఫాలోఅప్ చేస్తాం మీది. ఈ ఆయనకు కళ్ళు కనపడాలి, భూ సమస్య పరిష్కారం కావాలి. మరి మాకు 2 కనపడితే మాత్రం మేము మీలాగా మాకు వీలైనంత మటుకు మేము ప్రచారం చేస్తాం. ఓకే అండి. ఏది భూ వివాదం అంటే ఎంత ఉంది మీకు? అంటే మా సడ్డకుడు మాకు అగనెస్ట్ గా పంచాయతీ సృష్టిస్తుంది. సరే 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 సరే, భూ వివాదం కళ్ళు ఎవరికి? కళ్ళు ప్రభా నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నా తండ్రి, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా కళ్ళు నాయన ముట్టి బాగు చేశారో అదే పవర్ ఇప్పుడు పని చేయాలి. అదే పవర్, సేమ్ పవర్ నా తండ్రి. ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ఎలాంటి పునరుత్థానపు శక్తి ఉందో ఇప్పుడే నాయన మామగారికి నాయన నా తండ్రి కళ్ళు వచ్చును గాక. వాళ్ళ నా తండ్రి భూమి యొక్క డిస్ప్యూట్స్ అన్ని యేసు నామములో సాల్వ్ అయిపోవును గాక. అలా చేస్తారని నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. చాలా పెద్ద సవాల్ వచ్చిందండి. ఖచ్చితంగా వాళ్ళు ఇదే స్టూడియోలో వచ్చి సాక్ష్యం చెప్తాడు ఆయన. దిస్ ఇస్ ద ప్రాఫెసీ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హలో 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 హలో, చెప్పండి. పేరు సమస్య చాలు, ఇంకేం చెప్పొద్దు. పేరు సమస్య. నా పేరు సారమ్మ. శారమ్మ, చెప్పమ్మా. నా చిన్న కొడుకు ఉద్యోగం లేదు సార్. అంతేనా? నా ఉద్యోగం లేదు, భార్య భర్తకు పొందుబాట్లు లేదు. ఏంటి కొడుకు పేరు చెప్పమ్మా శారమ్మ. నా కొడుకు పేరు జైపాలు, నా కోడలు పేరు ఆప. ప్రభా నా తండ్రి జైపాల్ని కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. దేవుడా నా తండ్రి ఉద్యోగంలో దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఎందుకంటే మొత్తానికి లోకానికి అంతటికి ఆయన ఒక్కడే దేవుడు. ఒకే సీట్ ఉంటుంది, 10 సీట్లు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను. హలో హలో, పేరు సమస్య. ఫాస్ట్ పేరు సమస్య. అయ్యగారు పేరు సావిత్రమ్మ. అయ్యగారు మేడం నొప్పి, నాకు పల్స్ ఎక్కువగా కొట్టుకుంటా ఉంది, తలకాయ నొప్పి ఎక్కువగా. తల మీద చేయబెట్టమ్మా, తల మీద చేయబెట్టు తల్లి. ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా సావిత్రమ్మను జ్ఞాపకం చేసుకో నాయన. పల్స్ యేసు నామములో నార్మల్ వచ్చును గాక. సముద్రాన్ని నాయన కంట్రోల్ తీసుకున్న దేవుడు ప్రభా నా తండ్రి. దేవుడా చనిపోయిన లాజర్ ని కంట్రోల్ తీసుకున్నావు, ఈ పల్స్ కంట్రోల్ రాదా? మీరు అలా చేస్తారు నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇంకొక 4 మినిట్స్ తీసుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ 1 మినిట్ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నా. ఎందుకంటే దేవుడికి అందరికి ఇష్టం, దేవుడు ప్రజలందరి ఇష్టం ఆయన. హలో హలో, దేవుడికి అన్యులు, క్రైస్తవులు, విశ్వాసులు, అవిశ్వాసులు
వీళ్ళు ఎవ్వరు ఉండదండి, అందరు కావాలి ఆయనకి. అందుకే కదా 12 మంది శిష్యుల్లో 12 రకాల లోపాలు ఉన్నాయి, అది దాని అర్థం. అందుకు 12 మందిని ఎన్నుకున్నాడు. 12 రకాల లోపాలు ఉన్న వాళ్ళని కూడా భరించాడు దేవుడు. వాళ్ళలో ఒక ఆయన స్క్రూ డ్రైవర్ పెట్టి వేలు పెట్టి చూస్తేనే నమ్మనన్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే మొత్తానికి నమ్మేస్తే పోద్దని అమ్మేశాడు. ఇంకొక ఆయన ఏమో నేను అందరూ నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నిన్ను వదలను అన్నాడు. కోడి ద్వారా దేవుడు బుద్ధి చెప్పించాడు. కోడి కూసింది ఈ రాత్రి, కోడి కూయికి ముందే 3 సార్లు అబద్ధాలు ఆడతాను. ఒకడు అబద్ధాలు ఆడేవాడు, ఒకడు స్క్రూ డ్రైవర్లో పెట్టి చూస్తానన్నాడు. హలో 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 చెప్పమ్మా, చెప్పండి. పేరు సమస్య. హలో హలో సార్ చెప్పండి. కనుక 12 రకాల సమస్యల్లో ఉన్నోళ్ళు దేవుడి దగ్గరికి రావచ్చు. 12 మంది శిష్యుల్లో 12 మంది లోపాలు ఉన్నాయి. దానికి ఆయన కాబట్టి నువ్వు 12 మందిలో నువ్వు ఏ సమస్యతో ఉన్నా సరే దేవుని దగ్గరికి వస్తే. హలో 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 చెప్పండి అమ్మా. పేరు సమస్య. మా హస్బెండ్ ఆది పేరు. ఆయన చెట్టును మాట్లాడు, భార్యని ప్రేమించడు, గర్వంగా ఉంటాడండి. ప్రభువా నా తండ్రి, ప్రేమించే గుణం దయచేయండి, తగ్గించుకునే గుణం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుడికి యోధా ఇస్కరియోతును కూడా దగ్గర పెట్టుకున్నాడండి. మనం ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం తెలుసా? నువ్వు నా చర్చికే రావద్దంటాం, నీలాంటోడు నాకు వద్దంటాం, అబద్ధాలు ఆడేవాడు వద్దంటాం, నువ్వు అనుమానం వాడు వద్దంటాం. కానీ 12 రకాల వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చర్చిల్లో ఉన్నారు. హలో హలో చెప్పండి అమ్మా. త్వరగా. హలో హలో చెప్పండి అమ్మా. నా పేరు పాస్మండి. సమస్య. నా పేరు పద్మమ్మండి. పద్మమ్మ చెప్పమ్మా. నాకు కొంచెం కళ్ళు మసలుగా కనపడుతున్నాయండి. నజరేయుడైన యేసు నామములో కంటి చూపును దయచేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా సరే, ఎక్కడున్నా సరే దేవుడు నీకు కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం కార్చాడు, శిలువలో మరణించాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు, మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు అందరి కోసం. ఈ భూమి మీద ఆయన కొరకు సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకుపోవడానికి వెళ్తున్నాడు. అది ఎవరన్నా కానీ మాకు. హలో హలో చెప్పండి బ్రదర్. ప్రేయర్ చేసుకోవాలి పాస్టర్ మేడం. చెప్పండి, పాస్టర్ గారు ఉన్నారు. ఉన్నాను, చెప్పండి. మీ పేరు? నా పేరు ఏషియా సార్, మాది ప్రకాశం జిల్లా. ఇద్దరు భార్య భర్తలు ఎంఏ బీఈడి ఎంకామ్ బీఈడి చదివాం సార్. ఎంకామ్ బీఈడి ఎంఏ బీఈడి చదివాను. చెప్పండి. నా ఉద్యోగాల నిమిత్తం అలాగే వివాహం 12 సంవత్సరాలైంది. చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి ఉద్యోగాలు దయచేయండి, పిల్లల్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హలో 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 నేనండి. పేరు చెప్పమ్మా. అమ్మగారండి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. ఒంట్లో బాగాలేదండి, నా గురించి జ్వరం అండి. ప్రభువా జ్వరం నుంచి విడిపించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరి కోసం ప్రార్థన చేయబోతున్నానండి. మీరు తర్వాత కూడా ఫోన్ చేయొచ్చు. మీరు ఇప్పటి నుంచి మాకు రాత్రి పగళ్ళు మేము మీకోసమే మేము రెడీగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, ఆ భారం పెట్టాడు. 9849554991 9849257416 ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హలో ప్రైజ్ అమ్మా. పేరు మౌనిక అండి. హలో చెప్పండి అమ్మా, వింటున్నాం. పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు. నజరేయుడైన యేసు నామములో ప్రభువా నా తండ్రి, గర్భాన్ని యేసు నామములో తెరవబడును గాక. నా నామములో ఏది అడిగినా చేస్తానన్నావు. ఈ బిడ్డ పక్షంగా నిలబడి న్యాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అందరు ఇంకా ప్రార్థన చేయబోతున్నాను. అందరూ మోకరించండి, మోకరించగలిగితే, లేదా అలాగే సోఫాలో కూర్చోండి, అలాగే మంచం మీద కూర్చోండి, అలాగే చైర్ లో కూర్చోండి. ప్రార్థన చేస్తాను. దేవుడిని అడగండి, ఏడవండి దేవుని దగ్గర. దేవుడికి ఏడ్చే వాళ్ళు కావాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడన్నా ఏడ్చావా? దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం ఉందా? దేవుని దగ్గర నీ యొక్క బాధ చెప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపానికి మించినటువంటి పరిహారము ఈ భూమి మీద మరొకటి లేదు. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అందరూ మీకు ఇష్టం ప్రభా నా తండ్రి. ఈ ప్రపంచంలో
ఈ నా తండ్రి ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరి కోసం ప్రాణం పెట్టావు నా తండ్రి. మీరే సహాయం చేయమని రోగులను స్వస్థపరచండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో దిగజారిపోయిన దీవించండి, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వండి నాయన, అవయవాలు పాడైపోయిన వారికి కొత్త అవయవాలను ఇవ్వండి నాయన, అందరినీ బాగు చేయండి ప్రభా, కనికరించండి, స్వస్థపరచండి, నూతనపరచండి. మీరు రెండో రాకడలో ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండాలని ప్రభా ఆశ నా తండ్రి. యుగ యుగాలు సాతాను, అపవాది, క్రూర మృగం, అబద్ధ ప్రవక్తలు వెళ్ళేటువంటి ఆ చీకటి గృహంలోకి నాయన ఇప్పుడున్న వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అనేదే నాయన మీ బాధ. దాన్ని నాయన నా తండ్రి లోకానికి ప్రకటించే యోగ్యత, ధన్యత, ఆ భారము, బాధ్యత మీరు మాకు ఇచ్చినందుకు కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు ఎవరైతే వర్తమానం విన్నారో, ఎవరైతే ప్రార్థనలు చేయించుకున్నారో వారందరూ యేసు నామములో స్వస్థత పొందుకుని సాక్ష్యాలు నేను వచ్చినట్లు సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించి మయం పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి సోమవారం ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం వస్తుందండి. స్లైట్ చేంజ్ టైమింగ్స్ లో 11:30 నుంచి 1 గంట వరకు వీక్షించండి. తిరిగి మళ్ళీ సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.